Hello guys, so welcome to the new chapter nutrition in animals. సో అయితే ఆల్రెడీ నేను న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ కోసం వాటి వర్కింగ్ కోసం నేను చెప్పడం జరిగింది. సో అది నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్. అసలు ఏంటి న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్? నేను ఆల్రెడీ న్యూట్రిషన్ అంటే ఏంటో నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. సో ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి ఏం కావాలి? న్యూట్రిషన్ కావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, ప్రతి జంతువుకి డిఫరెంట్ వేస్లో న్యూట్రిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌస్ ఉన్నాయి, గోట్స్ ఉన్నాయి, అవి ఫ్లెష్ని తినవు, మీట్ని తినవు, అవి ఏంటి ఆకులు గడ్డి ఇలాంటివన్నీ తింటూ ఉంటాయి. సో అదొక న్యూట్రిషన్ అన్నమాట వాటికి. అదే నువ్వు పులి సింహం ఇవన్నీ చూసినట్లయితే అవేంటి మాంసం తింటాయి. సో వాటికి అది న్యూట్రిషన్ అన్నమాట. ఇప్పుడు మనం మనుషులను చూడండి, మనం మనుషులు ఇద్దరినీ తింటాం. మనం మాంసాన్ని తింటాము, అలాగే మొక్కల్ని కూడా తింటాము. సో మనకేంటి అదొక న్యూట్రిషన్. సో ఎందుకు ఈ న్యూట్రిషను? ఎనర్జీ కోసం. సో ఇదంతా మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం న్యూట్రిషన్లో ఏం చూడాలంటే, అసలు న్యూట్రిషన్ ఏం జరుగుతుందంటే మనం ఎందుకు చేస్తాం? మనం న్యూట్రిషన్లో జరిగే మెయిన్ ప్రాసెస్ వచ్చేసరికి డైజెషన్. ఒక ఫుడ్ని తీసుకుంటాం. అసలు న్యూట్రిషన్ ఏం చేస్తాం? మనం ఒక ఫుడ్ని తీసుకుంటాం. ఈ ఫుడ్ని ఏం చేస్తాం? మనం తింటాం. అయితే ఈ ఫుడ్ని మనం ఏం చేసుకుంటాం? తింటాం. తిన్న తర్వాత ఇది ఏమవుతుంది? డైజెషన్ అవుతుంది. ఏమవుతుంది? డైజెషన్ అవుతుంది. అయితే మరి ఈ డైజెషన్ అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు నార్మల్గా ఫుడ్ బాడీ డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా, ఎందుకు డైజెషన్ అవ్వాలి అంటే, ఇప్పుడు యానిమల్స్కైనా మనుషులకైనా ఎవరికైనా సరే డైజెషన్ అనేది ఉంటుంది. డైజెస్టివ్ సరిగ్గా పనిచేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. చూడండి, ఫుడ్ అరగకపోతే నోట్లో నుంచి బయటకు వచ్చేయడం, వామిటింగ్స్ అయిపోవడం, లేదంటే స్టమక్ పెయిన్ వచ్చేయడం. సో ఇవన్నీ కూడా డైజెస్టివ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అయితే ఈ ఫుడ్లో అనేది మనకి ఎటువంటి సబ్స్టెన్స్ ఉంటాయంటే, యాక్చువల్గా ఫుడ్ ఈజ్ మేడప్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. ఓకే, కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. కావాలంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ఒక ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ ఎలా ఉంటుందంటే ఇంటర్చైనల్ లింక్డ్తో ఉంటుందన్నమాట. సో చూసారా, ఇదంతా ఏంటి? ఫుడ్. ఇప్పుడు నువ్వు ఈ ఫుడ్ని అంతా ఏం చేస్తావు? డైజెస్ట్ చేస్తావు. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, రైస్ నువ్వు డైరెక్ట్గా మింగేస్తావా? చెప్పు, మింగేస్తావా? అలా మింగలేవు కదా. సో మౌత్ ద్వారా, నోటిలో ఉండే పళ్ళ ద్వారా నువ్వు దాన్ని ఏం చేస్తావు? సింపుల్ సబ్స్టెన్స్ కింద మారుస్తావు. ఇది ఒకటే కాదు, లోపల ఇంకా మనకి గ్లాండ్స్ రిలీజ్ చేసే, ప్యాన్క్రాస్ రిలీజ్ చేసే డైజెస్టివ్ జ్యూస్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఫుడ్ని ఎలా మారుస్తాయి? కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కాస్త ఇది ఎలా మారుస్తుంది? సింపుల్ సబ్స్టెన్స్ కింద మారుస్తుంది. సింపుల్ సబ్స్టెన్సెస్ కింద మారుస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మనకి ఫుడ్ అనేది సింపుల్ సబ్స్టెన్స్ ద్వారా జరిగేదాన్నే మనం ఏమంటామంటే డైజెషన్ అంటాం. చూసారా, కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని సింపుల్ సబ్స్టెన్స్గా మార్చడాన్ని మనం ఏమంటాం? డైజెషన్ అంటాం. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. డైజెషన్ అంటే ఏమీ లేదండి, కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని సింపుల్ సబ్స్టెన్స్గా మార్చడాన్ని మనం డైజెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. సో కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అంటే ఏంటి సార్? సింపుల్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ ఉందండి. స్టార్చ్ ఏమవుతుంది? గ్లూకోజ్గా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ గ్లూకోజ్ అనేది ఏంటి? సింపుల్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డులో ప్రోటీన్ ఉంటాయి. మరి మనం గుడ్డు తింటే మనకు అందులో ఉండే ప్రోటీన్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? ప్రోటీన్ అనేది కాంప్లెక్స్. ఆ ప్రోటీన్ కాస్త ఎలా మారుతుంది? అమినో యాసిడ్స్ కింద మారుతుంది. సో ఈ అమినో యాసిడ్స్ అనేవి సింపుల్ సబ్స్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్స్ ఉన్నాయి, మనం ఫ్యాట్స్ తీసుకుంటాం. ఫ్యాట్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇక్కడ నేను రాసినవన్నీ ఏంటి? ఇవతలవన్నీ కూడా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్. మీకు అర్థమైందా? కాంప్లెక్స్ అంటే కష్టతరమైనవి. వాటిని మనం ఎలా చేంజ్ చేస్తాం? సింపుల్ సబ్స్టెన్స్ కింద తయారు చేస్తాం అన్నమాట. ఎలా తయారు చేస్తాం? సింపుల్ సబ్స్టెన్సెస్ కింద తయారు చేస్తాం. అయితే ఇక్కడ ఈ మధ్యలో జరిగే ప్రాసెస్నే మనం డైజెషన్ అంటాం. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ని ఏమంటాం? డైజెషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు డైజెషన్ మీద మీకు ఒక అవగాహన వచ్చిందా? మీకు ఒక అవగాహన వచ్చిందని? సో అది మాట డైజెషన్ అంటే మనకి ఈ విధంగా జరుగుతుంది. సో మనిషిలో అయినా మృగాల్లో అయినా, సో నేను మృగాలు జంతువుల్లో కూడా చెప్తాను, అండ్ మనుషుల్లో కూడా డైజెషన్ అనేది ఎలా జరుగుతుందో మనం ఈ టాపిక్లో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్ ఏం చూద్దామంటే, డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. ఓకేనా? మనం తెలుసుకోవాలి హ్యూమన్ బాడీలో డైజెషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది. సో ఏ ఫుడ్ తింటే మనకు మంచిది, ఎలాంటి ఫుడ్ తినాలి, సో
రెమెడీస్ కూడా నేను చెప్తాను, ఓకేనా. సో అయితే డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బాడీ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ హ్యూమన్ బాడీ మనం పిక్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ మౌత్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సో మౌత్లో ఏముంటుంది, టీత్ ఉంటుంది, టంగ్ ఉంటుంది. సో నువ్వు అనొచ్చు సార్ టీత్ టంగ్ ఎలా యూజ్ అవుతుందని. ఈవెన్ టీత్లో ఉండే టంగ్ కూడా మనకి టేస్టీ గ్లాండ్స్ ఉంటాయి. కాకపోతే మనుషులందరూ మోసపోయేది టంగ్ దగ్గరే. యాక్చువల్గా నోటి దగ్గర రుచులను చూసుకొని మనం ఏది పడితే తినేస్తున్నారు బయటన, ఓకేనా. సో అయితే ఈ టీత్ ఎలా యూజ్ అవుతుందంటే ఫుడ్ని బాగా మనకి బ్రేక్ చేసి ఆ ఫుడ్ని బాగా నమిలి తింటే మంచి డైజెషన్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అందుకే చూడండి పెద్దలు అంటారు, అరే సరిగ్గా బాగా నమిలి తినరా ఫుడ్ బాగా జీర్ణం అవుతుంది అంటారు. సో అది మాట. సో మౌత్ మనకి దానికి యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఈ సెలైవరీ గ్లాండ్స్ ఈ సెలైవరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే మనకి సెలైవా ఎంజైమ్స్ని రిలీజ్ చేసి ఫుడ్ ఇంకా బాగా చూయింగ్ చేయడానికి లాలాజల గ్రంథులు అంటారు. ఈ లాలాజల గ్రంథులోని లాలం అనేది బయటకు వచ్చి మనకి ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎపిగ్లాటిస్ ఉంటుంది. ఎపిగ్లాటిస్ అంటే మీకు ఏం చెప్పాలంటే అదొక గొట్టం దగ్గర ఒక డోర్లా ఉంటుందండి. అంటే మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు అలాగే ఫుడ్ వెళ్ళడానికి ఒక దారి, ఊపిరి పీల్చుకోవడానికి ఒక దారి అన్నమాట. మరి ట్రాక్ అది ఉంటుంది కదా. సో అందుకే కొన్నిసార్లు చూడండి మనం ఎప్పుడైనా పలమారితే ముక్కులో నుంచి అన్నం వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు, ఎవరికైనా అడగండి కావాలంటే. సో ఎందుకు అంటే ఎపిగ్లాటిస్ ఏమాత్రం నువ్వు తుమ్మినప్పుడు కానీ నువ్వు పలమారినప్పుడు కానీ ఈ చిన్న తేడా వచ్చినా నీకు ఫుడ్ పైప్ అనేది ఫుడ్ పైప్లోకి నుంచి వెళ్లకుండా ఈ ట్రాక్ అంటే నోస్ పైప్ నుంచి వచ్చేస్తుంది అన్నమాట. సో అది ఎపిగ్లాటిస్ అంటే, ఓకే. సో వాటి కోసం కూడా నేను చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. తర్వాత ఇక్కడ ఉండేది ఏంటంటే ఫుడ్ పైప్ అంటారు మనం మామూలుగా, కానీ యాక్చువల్గా దాన్ని ఏమంటామంటే ఈసోఫాగస్ అని అంటాం. సో ఈసోఫాగస్ తర్వాత మనకి ఇక్కడ చూడండి సైడ్ నుండేది లివర్, తెలుగులో కాలేయం అంటారు, ఇంగ్లీష్లో లివర్ అంటారు. సో ఇదేంటి లివర్. సో లివర్ తర్వాత ఉండేది ఈ సైడ్ ఉండేది స్టమక్, ఓకేనా, చెస్ట్ కింద ఉంటుంది స్టమక్. తర్వాత ఇక్కడ ఉండేది గాల్ బ్లాడర్, తర్వాత ఉండేది ప్యాన్క్రియాస్ అంటే ఏం లేదంటే చూడండి ఇక్కడ స్టమక్ కిందన వెనకాల ఉండిపోయింది. నేను ప్యాన్క్రియాస్ పిక్ చూపెడతాను. ఆకు లాంటి షేప్ ఉంటుంది ఇలాగా ఈ మధ్యలో, ఓకేనా. సో దాన్ని ప్యాన్క్రియాస్ అంటారన్నమాట. సో ఈ పెద్దగా కనిపిస్తుంది లార్జ్ ఇంటెస్టైన్, ఈ చిన్నగా కనిపిస్తుంది మధ్యలో ఉన్నాయి చూసారా స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. సో ఇక్కడ తోకలా ఉంది చూడండి, దీన్ని అపెండిక్స్ అంటారు. ఇది ఎందుకు మనకు పనిచేయదులేండి, ఇది ఒక వెస్టీజియల్ ఆర్గన్. అంటే వెస్టీజియల్ ఆర్గన్ అంటే దాని అర్థం ఎందుకు పనికిరాని ఒక అవయవం అని అర్థం అన్నమాట. అంటే ఎందుకు పనికిరాదు అంటే దానివల్ల మనకి ఏం యూజ్ ఉండేది కాదు. అపెండిక్స్ కోసం మనం చాలా వాళ్ళు ఏం చెప్పేవారంటే ఈ తోక ఒకప్పుడు మనకు ఉండేదంట. మనం మనుషులుగా ఉన్నప్పుడు ఇక్కడ చూసారు కదా తోక, ఇది ఒక పిలకలా ఉంది చూసారా. ఒకప్పుడు మనకి తోక ఉండేది మాట. అప్పుడులో మనం ఆకులు గడ్డి కూడా తినేసేవాళ్ళం. సో ఆ ఆకులు గడ్డి ఇలాంటివన్నీ తినేయడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టంలో ఇది బాగా యూజ్ అయ్యేదంట. సో తర్వాత మనకి ఎప్పుడైతే తోక పోయిందో ఈ అపెండిక్స్ కూడా మనకి యూజ్ అవ్వడం పోయిందని అంటూ ఉంటారు. సో అలాగే ఈ పైన ఉండేది రెక్టమ్, తర్వాత లాస్ట్లో ఉండేది యానస్, ఓకేనా. దీని ద్వారా మనం బాత్రూమ్కి వెళ్తే సో అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా దీంట్లో పడి బయటకు వచ్చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ గమనించండి ఫస్ట్ పార్ట్ మనకి ఏమొచ్చింది మౌత్, లాస్ట్ పార్ట్ ఏమొచ్చింది యానస్. అంటే మొదటి మౌత్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ యానస్ వరకు మనకి ఏంటంటే ఆ ప్రాసెస్ వరకు ఫుడ్ డైజెషన్ అనేది హ్యూమన్ బాడీలో జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఐ హోప్ డయాగ్రామ్ అందరికి అర్థమైందండి. సో అది డయాగ్రామ్లోకి వెళ్ళిపోతే మనం ప్రతిదీ కూడా మనం ఇన్ డెప్త్గా మనం చెప్పుకుందాం, ఓకేనా. సో అది ఐ హోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ని బాగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ పార్ట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ పార్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మౌత్, ఓకే. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు డయాగ్రాము మౌత్. సో మౌత్లో ఏముంటాయి, యాక్చువల్గా మౌత్లో మేజర్గా మనం మాట్లాడుకునేది త్రీ పార్ట్స్ కోసం మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టీత్ కోసం మాట్లాడతాం, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి టంగ్ కోసం మాట్లాడతాం, ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏంటంటే సెలైవరీ గ్లాండ్స్ కోసం మాట్లాడతాం, ఓకేనా. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. యాక్చువల్గా మనకి దీన్ని మౌత్లో మనం ఒక టాపిక్ కోసం మాట్లాడతాం. మౌత్లో దేనికోసం మాట్లాడతాం అంటే బూకల్ క్యావిటీ కోసం మాట్లాడతాం. ఏం మాట్లాడతాం, బూకల్ క్యావిటీ, ఓకేనా. ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ముఖ్యంగా 3 పార్ట్స్ కోసం మాట్లాడతాం మనం. ఈ బూకల్ క్యావిటీలో 3 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ టంగ్ కోసం మాట్లాడదాం, ఓకేనా. టంగ్ కోసం మాట్లాడదాం, తర్వాత టీత్ కోసం మాట్లాడదాం,
ఓకేనా, పళ్ళ కోసం మాట్లాడదాం. ఎందుకంటే పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అండి, డైజెస్ట్ సిస్టంలో చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా, తర్వాత సెలైవరీ గ్లాండ్స్ కోసం మాట్లాడదాం. సెలైవరీ గ్లాండ్స్ కోసం మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం దేనికోసం మాట్లాడదాం అంటే టంగ్ కోసం మాట్లాడదాం. అసలు టంగ్ ఏంటి, టంగ్ ఎలా మనకి యూజ్ అవుతుంది, టంగ్లో ఏముంటాయి, టంగ్లో పార్ట్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ మనం చూద్దాం అన్నమాట. ఓకేనా, సో అది అయితే ఇక్కడ టంగ్ కోసం మనం చూసినప్పుడు ఏం చేయాలంటే అసలు టంగ్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు, టంగ్ ఈ షేప్లో ఉంటుంది అంతే కదా. సో డయాగ్రామ్ బాగోపోతే తిట్టుకోవద్దు. సో అయితే ఈ టేస్ట్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, టంగ్ అనేది మనకి ఏంటంటే యాక్చువల్గా మనకి టంగ్ మీద ఏముంటాయంటే మ్యాక్సిమం మన అందరికీ తెలుసు టంగ్ మీద ఏముంటాయో టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఏముంటాయి, టేస్ట్ బడ్స్. యాక్చువల్గా జనాలందరూ మనకి ఎక్కువగా పిచ్చెక్కిపోయేది, ఎక్కువగా ఫుడ్ లవర్స్ అంటారు, డిఫరెంట్ ఫుడ్స్ టేస్ట్ చేయాలనుకుంటారు. సో బికాస్ ఆఫ్ టేస్ట్ బడ్స్. ఈ టేస్ట్ బడ్స్ అనేవి చాలామంది అనుకుంటారు నాలుక మీద ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయని కొంతమంది, సో లేదు మధ్యలో ఉంటాయని కొంతమంది. సో ఇలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా ఫుడ్ మెటీరియల్స్ అనేవి మనకి సలైవా ద్వారా మ్యాక్సిమం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎవరైనా సరే ఏదైనా వంట కోసం మనం ఏదైనా యూట్యూబ్లో ఎవరైనా మంచి చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ వండుతున్న వంటల వీడియోలు చూసినప్పుడు ఆటోమేటిక్గా మన నోట్లో ఒక సలైవా అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఫుడ్ మెటీరియల్ అనేది ఫస్ట్ డిజాల్వ్ ఇన్ సలైవా అండ్ ఇంటూ ద టేస్ట్ బడ్స్ మాట. ముందు సలైవా ద్వారా ఫుడ్ అనేది డిజాల్వ్ అయ్యి తర్వాత ఆ రుచి అనేది టేస్ట్ బడ్స్కి తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, అయితే ఈ టేస్ట్ బడ్స్కి ఏముంటాయంటే రిసెప్టర్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే రిసెప్టర్స్ అంటారు. రిసెప్టర్స్ అంటే ఈ ఒక టేస్ట్ని మనకి ఫీల్ అయ్యేలా చేస్తుందన్నమాట. మనకి వెంటనే బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది, అలా ఉంటుందన్నమాట. ఓకే, అయితే నాలిక మీకు ఒక నిజం చెప్పనా, టంగ్ అనేది అసలు ఎటువంటి టేస్ట్ని డిసైడ్ చేయదు, అది నువ్వు డిసైడ్ చేస్తావు. చాలామంది టంగ్కి నచ్చలేదు, మన నోటికి బాగాలేదు అంటారు. నోటికి కాదు, అది నీకు బాగాలేదు. సో ఏదైనా ఫుడ్ ఒకవేళ సలైవా ద్వారా నువ్వు డిజాల్వ్ అవ్వకపోతే సో ఆ ఫుడ్ అనేది నువ్వు అసలు టేస్ట్ చేయలేవు అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ తీసుకున్నావు, ఈ ఫుడ్ అనేది నువ్వు సలైవాలో డిజాల్వ్ అవ్వలేదు. సలైవాలో డిజాల్వ్ అవ్వలేని ఏ ఫుడ్ కూడా నువ్వేం చేయలేవు, టేస్ట్ చేయలేవు. చాలామందికి దీన్ని తెలియదు, అనుకుంటారు ఏదైనా సరే మనకు తెలుస్తుంది కదని. ఎస్, నువ్వు అసలు చేయలేవు. ఇప్పుడు రాయిని నువ్వు టేస్ట్ చేయగలవా, టేస్ట్ చేయలేవు, అది డిజాల్వ్ అవ్వదు. ఇప్పుడు ఇసుకైనా ఏదైనా సరే ఏదైనా రాళ్ళు పడితే అది నీకు టేస్ట్ అవుతుందా, తగలదు. ఏదైనా సరే సలైవాలో డిజాల్వ్ అయ్యే ఫుడ్కి మాత్రమే టేస్ట్ ఉంటుంది, ఆ టేస్ట్ని మాత్రం నువ్వు అబ్జర్వ్ చేయగలవు. అయితే ఇక్కడ మీకు కొన్ని పార్ట్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నాలిక చివరన మనకి ఏముంటాయంటే ఇక్కడ ఏ రుచి తెలుస్తుందంటే మనకి సాల్ట్ అండ్ స్వీట్ తెలుస్తుంది. నాలిక చివరి భాగంలో ఏం తెలుస్తుంది, సాల్ట్ అండ్ స్వీట్ తెలుస్తుంది. నాలిక చివర్లు ఏవైతే ఉంటాయో ఎడ్జెస్, ఈ మధ్యలో ఎడ్జెస్ ఉంటాయి చూసారా, ఇటు ఈ రెండు కూడా మనకి సోర్ అండ్ యాసిడ్ అంటే పులుపు తెలుస్తుంది బాగా. సోర్ అండ్ యాసిడ్ మనకు తెలుస్తుంది ఇక్కడ. అయితే నాలిక చివరి భాగంలో ఇక్కడ ఈ ఏరియాలో మనకి బిట్టర్ అని తెలుస్తుంది. బిట్టర్ టేస్ట్ అనేది మనకు అక్కడ తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా నాలిక చుట్టూ మనకి రిసెప్టర్స్ అనేవి ఉండడం జరుగుతుంది, టేస్టింగ్ బర్డ్స్ అనేవి. ఓకేనా, ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క టేస్ట్. అందుకే చూడండి, మనం ఉప్పు చూడు అని చెప్పి కోరిస్తే నాలిక చివరి భాగంలోని ఈ రిసెప్టర్స్ని నాలిక అని పెట్టి మనం కూరలోని ఉప్పుని చూస్తాం. మీరు గమనించండి, ఎప్పుడైనా నాకినప్పుడు చూడండి సాల్ట్ అండ్ స్వీట్ ఫుడ్ అంతా మనం నాలిక చివరి భాగంలో నుంచి టేస్ట్ చేయాలని ఇష్టపడతాం. అంతే తప్ప ఒకేసారి నోట్లో వేసుకొని ఈ ప్లేస్లో మనం చెయ్యం. కావాలంటే మీరు గమనించండి, బూస్ట్ నాకినా ఏది నాకినా చివరి భాగంలో నుంచి ఉప్పు చూసినా చివరి భాగంలో పెడతాం. ఎందుకంటే సాల్ట్ అండ్ స్వీట్ ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. టేస్టింగ్ బర్డ్స్ ఇక్కడ ఏముంటాయంటే సాల్ట్ అండ్ స్వీట్. నాలిక ఎడ్జెస్లో మనకి పులుపు యాసిడ్కి సంబంధించిన వస్తువులు మనం చూస్తాం. నాలిక చివరి భాగంలో చేదు, చూడండి ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకి చేదుగా వికారంగా ఉంటుంది. సో ఆ టేస్ట్ అక్కడ బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, ఇదేనండి నాలిక కోసం మనం పెద్దగా చెప్పుకోవాలనుకుంటే ఇంతే. సో టంగ్ అనేది ఎప్పుడు కూడా టేస్ట్ని డిసైడ్ చేయదు. సలైవాలో డిజాల్వ్ కానీ ఎప్పుడు ఏ ఫుడ్ కూడా మనకి టేస్ట్ అనేది రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సబ్జెక్ట్ అనేది మీరు ఇక్కడ నేర్చుకోండి. సో నెక్స్ట్ అవర్ టాపిక్ వచ్చేసి టీత్ అండి. సో టీత్ అంటే ఏంటి అసలు? టీత్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ టీత్ మీరు చూసినట్లయితే మనకి 4 టైప్స్ ఆఫ్ హ్యూమన్ టీత్ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్సీజర్స్, తర్వాత క్యానైన్, తర్వాత ప్రీమోలార్, తర్వాత మోలార్. సో ఈ 4 టైప్స్ మనకి మనిషిలో మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు గమనించారా ఎప్పుడైనా? సో
అయితే మనిషిలో ఉండే టీత్ మనం పక్కన పెడితే పుట్టిన వెంటనే బేబీకి ఒక పన్ను స్టార్ట్ అవ్వడం మొదలు పడుతుంది, అంటే ముందు పళ్ళు రావడం మొదలవుతాయి. సో ముందు పళ్ళు రావడం మొదలైన తర్వాత స్లోగా బేబీకి సుమారుగా వాటిని యాక్చువల్గా మనకి టీత్లో మనం చూసుకున్నట్లయితే బేబీకి ఫస్ట్ మనం బేబీ నుంచి మొదలెడదాం. అంటే ఒక పాప కానీ ఒక బాబు కానీ. సో బేబీ గ్రో అవుతున్న కొలది ఒక 5 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి బేబీకి, ఒక బేబీకి 5 ఇయర్స్ వచ్చాయి అనుకుందాం. సో ఈ బేబీకి వచ్చిన 5 ఇయర్స్లో వచ్చే టీత్ ఏదైతే ఉంటుందో వాటిని మిల్క్ టీత్ అంటారు. ఏమంటారు? మిల్క్ టీత్, పాలపళ్ళు, తెలుగులో పాలపళ్ళు అంటారు. ఓకేనా? వీటిని మిల్క్ టీత్ అంటారన్నమాట. ఇవి మనకి బేబీ గ్రో అయిన ఫస్ట్ ఇయర్ టు 5 ఇయర్స్ లోపు మనకి ఈ పళ్ళు అనేవి రావడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ టు 5 ఇయర్స్, మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు మనకి బేబీకి మిల్క్ టీత్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ మిల్క్ టీత్ ఎన్ని ఉంటాయి, పళ్ళల్లో ఎన్ని ఉంటాయి అంటే 20 పళ్ళు ఉంటాయి. మొత్తం ఎన్ని టీత్స్ ఉంటాయి? 20 టీత్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. కావాలంటే మీరు చూడొచ్చు, బేబీ టీత్స్ కావాలంటే మీ ఇంటి దగ్గర పిల్లలు ఎవరైనా ఉంటే లెక్క పెట్టండి, మొత్తం 20 ఉంటాయి. అయితే మొదటి 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు ఈ పళ్ళు అనేవి మిల్క్ టీత్ అంటారు. ఇవన్నీ ఊడిపోతాయి. ఓకేనా? ఇవన్నీ ఏమవుతాయి, మిల్క్ టీత్ అనేది ఎప్పుడూ ఉండదు పిల్లలకి, మొత్తం పళ్ళన్నీ ఊడిపోతాయి అన్నమాట. సో ఈ పళ్ళన్నీ ఊడిపోయి మనకి పర్మనెంట్ టీత్ వస్తుంది. మిల్క్ టీత్ తర్వాత వచ్చేది ఏంటి? పర్మనెంట్ టీత్ మనకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, నేను ఫోటో పెట్టాను ఇక్కడ, బేబీ టీత్ మాట ఇది. ఇక్కడ చూడండి మీరు, బేబీ టీత్ లోపల మనం చూసినట్లయితే సో ఇవన్నీ చిన్న పాలపళ్ళు అంటారు వీటన్నిటిని కూడా. మనకి 2 టైప్స్ ఉంటాయి, లోవర్ జా, అప్పర్ జా. అంటే మనకి పైన దవడ, కింద దవడ అన్నమాట. అప్పర్ టీత్లో మనం చూసినట్లయితే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. సో పైన 10 కిందన 10 పళ్ళు ఉంటాయన్నమాట. అప్పర్ టీత్, లోవర్ టీత్ అంటారన్నమాట. ఓకేనా? సో అది మాట. అయితే ఈ చివరిని ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి మోలార్ టీత్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, మన పళ్ళ లోపల ఉండే వాటిని మోలార్ అంటారు. ఓకేనా? సో మోలార్ టీత్ అంటారు. ఓకేనా? సో అది మాట. ఈ సెంటర్లో చూడండి, ఫ్రంట్లో పిల్లలకి ముందు 2 పళ్ళు వస్తాయని చెప్పాను కదా, వాటిని ఇన్సీజర్స్ అంటారు. చూడండి, ఇన్సీజర్స్ అంటే ఇలా ఉంటాయి పళ్ళు. ఫస్ట్ 1 ఉంది కదా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని ఇన్సీజర్ అంటారు. ఈ పళ్ళే వస్తాయి మనకి, ఈ పళ్ళ ద్వారా మనం కొరకడం సో ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో అది. అయితే ఇప్పుడు మిల్క్ టీత్ తర్వాత వచ్చే టీత్ ఏదైనా ఉంది అంటే అదేంటి? నెక్స్ట్ వచ్చేది పర్మనెంట్ టీత్. ఏంటి? పర్మనెంట్ టీత్. ఓకే, నోట్స్ రాసుకోండి వీలైతే, మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకే, అయితే ఈ పర్మనెంట్ టీత్ అనేది మనకి ఏంటంటే, ఈ మిల్క్ టీత్ ఊడిపోయిన తర్వాత మనకి కంప్లీట్గా మౌత్లో మనకి మొత్తం కలిపి ఒక 32 టీత్స్ అయితే మనకి 32 పళ్ళు రావడం జరుగుతుందన్నమాట. ఓకే, మొత్తం పర్మనెంట్ టీత్లు ఎన్ని ఉంటాయి? 32 టీత్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. నేను 32 పళ్ళు అంటానండి, ఎందుకంటే టీత్ అంటే పెసాలు నోరు తిరగట్లేదు. 32 పళ్ళు. చూడండి, మనకి డైలాగ్ కూడా ఉంటుంది, కొడితే 32 పళ్ళు ఊడిపోతాయి అంటారు. సో ఈ విధంగా కూడా మనం జీకే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవేంటంటే 32 పళ్ళు ఏంటంటే మనకి యాక్చువల్గా చెప్పాలంటే 28 టీత్ని మనం యూజ్ చేస్తాం. యాక్చువల్గా లాస్ట్లో 2 పళ్ళు ఉంటాయి, పర్మనెంట్ టీత్ మీకు చూపిస్తాం. సో ఇక్కడ చూసారు కదా, సో ఇదేనండి పర్మనెంట్ టీత్. మనకి పర్మనెంట్ టీత్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ పక్కన ఇవి ఏంటంటే ఏ టీత్ మనకి ఏ సంవత్సరాల్లో వచ్చేస్తుంది, 7 to 8 ఇయర్స్లో మనకి ఫ్రంట్ పళ్ళు అనేవి వచ్చేస్తాయి. ఈ తర్వాత పళ్ళు 8 to 9 ఇయర్స్లో వచ్చేస్తుంది. సో ఇవే ఇన్సిసర్స్. నేను చెప్పాను కదా, ఇన్సిసర్స్ అనేవి ఫస్ట్ మనకు వస్తాయి, మొదటి భాగంలో వస్తాయని చెప్పి. తర్వాత మనకి సైడ్ కోరల్లాగా ఉండేవి మనకి ఏంటంటే క్యానైన్. ఓకేనా? ఈ క్యానైన్ తర్వాత ఉండేదే ప్రీమోలార్స్. 2 పళ్ళు ఉంటాయి, తర్వాత ఫస్ట్ మోలార్స్ ఉంటాయి, తర్వాత మోలార్స్. ప్రీమోలార్స్ తర్వాత వచ్చేవి మోలార్స్ అన్నమాట. అయితే మోలార్స్ మనకి థర్డ్ మోలార్స్ ఇవన్నీ కూడా మనకి 25 సంవత్సరాల లోపు వస్తాయి అన్నమాట. మీకు నమ్ముతారు నమ్మరో, 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఈ మధ్య మనకు పళ్ళు కూడా వస్తాయి. కానీ ఆ పళ్ళు ఎదగడం మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆ చివరి పళ్ళని వాడడం. మ్యాక్సిమం మనం ఏంటంటే ఈ ప్రీమోలార్స్ ఫస్ట్ మోలార్స్ దగ్గర మనం ఇక్కడతో అయిపోతాం అన్నమాట. ఈ లాస్ట్ 2 పళ్ళు ఉన్నాయి చూసారా, ఇవి మనం వాడం. అలాగే కింద ఉన్న 2 పళ్ళు కూడా వీటిని మనం వాడం మ్యాక్సిమం, ఎందుకంటే ఫుడ్ తినేది కూడా ఈ మొదటి పళ్ళు ఇక్కడ వరకే మనం తింటాం. ఓకేనా? సో అది మాట. వీటినే ఫస్ట్ ఈ 2 పళ్ళని మనం ఏమంటామంటే ఇన్సిజర్స్ అంటాం, తర్వాత క్యానైన్ అంటాం, తర్వాత ప్రీమోలార్స్ అంటాం, తర్వాత మోలార్స్ అంటాం. ఓకేనా? మోలార్స్ పెరగడానికి మనకి 17 to 25 ఇయర్స్ పడుతుంది.
అయితే టేబుల్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీంతో మీకు అర్థమైపోయి ఉంటాయి మనకి టైప్స్. నేను చెప్పాను 4 టైప్స్ ఉంటాయని చెప్పి. అయితే మీరు లెక్క పెట్టి చూస్తే మొత్తం మనకి ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 28 టీత్ అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి లోవర్ జా ఇప్పుడు మొత్తం తర్వాత 4 పళ్ళు ఎదుగుతాయి. అదే చెప్పాను కదా, పైన 2 కిందన 2 మొత్తం 4 పళ్ళు. అంటే లోవర్ జాలో 2 పళ్ళు ఎదుగుతాయి, అలాగే అప్పర్ జాలో 2 పళ్ళు ఎదుగుతాయి. ఓకేనా? అంటే టీత్ 2 టీత్ కిందన 2 టీత్ పైన 2 కలిపి 4. అయితే మరి ఎదగడం మరి ఎదిగాయి అవి ఎందుకు యూజ్ అవ్వకాసారంటే మరి లెక్క పెట్టాలి కదా పళ్ళు ఎన్ని ఉన్నాయో. సో మనం యూజ్ చేసే 28 పళ్ళు, తర్వాత అక్కడ పైన 2 కిందన 2 కలిపి 4, మొత్తం 32 టీత్ అనేవి మన హ్యూమన్లో పర్మనెంట్ టీత్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. అయితే మరి ఈ 4 చెప్పాను కదా, మరి ఈ 4 టీత్ మనకి ఎప్పుడు ఎదుగుతాయని చెప్పాను నేను, 17 to 25 ఇయర్స్ లోపు మనకి ఎదుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ వాళ్ళు స్కూల్ పిల్లలు చదివితే మీ నోట్లో ఉన్న పళ్ళని లెక్క పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు లెక్క పెట్టుకోండి, 32 పళ్ళు ఉన్నాయా లేదని లెక్క పెట్టుకోండి. ఓకేనా? సో 17 నుంచి 25 సంవత్సరాల లోపు మనకి పళ్ళు అనేవి పెరగడం జరుగుతుంది. ఈ పళ్ళనే ఈ 17 to 25 ఇయర్స్లో ఈ పెరిగే 4 పళ్ళని ఏమంటామంటే మనం విజ్డమ్ టీత్ అంటాం. ఏమంటాం? విజ్డమ్ టీత్ అంటాం అన్నమాట. ఓకేనా? విజ్డమ్ టీత్ అంటాం. యాక్చువల్గా ఈ విజ్డమ్ టీత్ ఏంటంటే దీన్నే మనం వెస్టీజియల్ పార్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? వెస్టీజియల్ పార్ట్ అంటాం. చెప్పాను కదా వెస్టీజియల్ పార్ట్ అంటే ఏంటి. వెస్టీజియల్ అంటే వేస్ట్ పార్ట్ అని అర్థం. ఓకేనా? వేస్ట్ పార్ట్ అంటే ఎందుకు పనికిరాని ఆర్గాన్ అని అర్థం, అదే పార్ట్ అనే అర్థం. ఓకేనా? సో అది ఐ హోప్ అందరికీ అర్థమైందా. వెస్టీజియల్ పార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి మన బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్, జుట్టు. నీ జుట్టు ఎందుకు? అందం కోసం. ఓకే, నువ్వు అనొచ్చు సార్ అందంగా కనబడాలంటే జుట్టు ఉండాలి కదా అని. యాక్చువల్గా చెప్పాలంటే అది కూడా వెస్టీజియల్ పార్టే. జుట్టు లేకుండా మనం బతకొచ్చు. ఓకేనా? దానివల్ల మనకి యూజ్ ఏం లేదు. సో అలాగే ఇయర్ పైన చూడండి మెత్తగా ఉంటుంది చూసారా, అది కూడా కార్టిలేజ్ అంటారు. సో కార్టిలేజెస్ ఏంటి, అది కూడా మనకి ఎందుకు పనికిరాదు. ఆ పైన కట్ అయినా సరే మనకు చెవు వినిపిస్తుంది. ఓకేనా? తర్వాత అపెండిక్స్, ఇందాక తోక చెప్పాను కదా పిలక, సో అది కూడా వెస్టీజియల్ ఆర్గానే. అర్థమైందా? సో అది మాట. ఇలాంటివి చాలా ఉంటాయి. అలాగే నిక్టిటాంగింగ్ అంటారు. సో అది ఏంటంటే కను మీద ఉండే రెప్ప. ఓకే, సో అది కూడా మనకి లేకపోయినా మనం ఎందుకు పర్వాలేదు అంటే ఇవన్నీ అందం కోసం అని చెప్పొచ్చు, కానీ మీరు జస్ట్ నేను బాడీ పరంగా చెప్తున్నాను అనమాట. ఓకేనా? సుమారుగా సార్ మరి ఎలాగైతే ఇలాంటి వేస్ట్ పార్ట్స్ మన బాడీలో ఎన్ని ఉన్నాయంటే మీరు చెప్తే నమ్మరు. టోటల్గా మన బాడీలో 180 అబోవ్ వెస్టీజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి. అంటే లోపల చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిపి టోటల్గా 180 అబోవ్ ఉంటాయి నాకు తెలిసి. 180 అబోవ్ వెస్టీజియల్ ఆర్గాన్స్ ఉన్నాయి. వెస్టీజియల్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఓకేనా? సో అది అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ఆల్రెడీ టైప్స్ ఆఫ్ టీత్ ఇక్కడ చెప్పడం జరిగింది. టైప్స్ ఆఫ్ టీత్ ఎన్నని చెప్పాను నేను? 4 టైప్స్ అని చెప్పాను. ఒకసారి అవి ఏంటో చూద్దాం. సో ఇన్సీజర్స్, ఫస్ట్ వన్ ఏంటి? ఇన్సీజర్స్. ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఓకే, టైప్స్ ఆఫ్ టీత్ ఏంటో ఒకసారి వీటి ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఇన్సీజర్స్. ఫస్ట్ వన్ ఏంటి? ఇన్సీజర్స్. అయితే వీటినే ఏమంటారంటే యాక్చువల్గా కటింగ్ టీత్ అంటారు. యాక్చువల్గా మీరు ఎవరైనా సరే ఫుడ్ని కట్ చేయాలనుకున్నా, ఏదైనా గట్టిగా కొరికి తినాలనుకున్నా మనకి ఏంటంటే ఇన్సీజర్స్ని యూజ్ చేస్తాం. అందుకే వీటిని కటింగ్ టీత్ అని కూడా అంటారన్నమాట. ఏదైనా మెటీరియల్ని మనం కట్ చేయాలన్నా ఈ పళ్ళని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? మరి అడగచ్చు చూసారు మరి కెనైన్ కూడా యూజ్ చేస్తాం. ఎస్, కెనైన్ కూడా యూజ్ చేస్తాం. ద సెకండ్ టీత్ వాజ్ కెనైన్. ఈ కెనైన్ ఎందుకంటే టియరింగ్ చేయడానికి. ఏం చేయడానికి? టియరింగ్ ద మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక లెగ్ పీస్ తీసుకున్నావు, చికెన్ లెగ్ పీస్ తీసుకున్నావు. ఆ చికెన్ లెగ్ పీస్ని కొరికినప్పుడు నువ్వు ఇన్సీజర్ వాడవు, కెనైన్ వాడుతావు. కావాలంటే నువ్వు గమనించు, కూర పళ్ళు మనకు సైడ్ ఉంటాయి కదా, ఆ పన్నులతోటి. కావాలంటే ఒక పులికి చూడు, ఒక పులికి నువ్వు చూసినట్లయితే దాని నోట్లోని పళ్ళు ఇలా ఉంటాయి. దీని పళ్ళని ఇలా ఉండి, జంతువులు చూడండి క్యానైన్స్ ఉంటాయి. మనకి చిన్నవి ఉండొచ్చు, బట్ జంతువులకు మాత్రం పెద్ద ఉంటాయి. ఎందుకు? అవి మాంసాన్ని తింటాయి కాబట్టి వాటి యొక్క పళ్ళు ఆ విధంగా డిజైన్ అవ్వడం జరిగింది వాటి బాడీలో. ఓకేనా? టీరింగ్ చేయడానికి మనం కెనైన్ వాడుతాం. ఓకేనా? సో ఇన్సిజర్స్ అలా వాడతాం అన్నమాట. అయితే ప్రీమోలార్స్, మోలార్స్ ఇవి దేనికి? ప్రీమోలార్స్, మోలార్స్ రెండిట్ల ఫంక్షన్ ఒకటే. ఏంటి చెప్పనా? గ్రైండింగ్ అంటే పిండి రుబ్బడం కాదు. గ్రైండింగ్ అంటే బాగా నమిలి రుబ్బు చేయడం. ఇప్పుడు మనం మినపప్పు వేస్తే రుబ్బులో ఎలాగైతే పిండి అయిపోతుందో అలాగే సలైవాతో కలిసి ముద్దైన ఫుడ్ని అంతా ఇది బాగా మెత్తగా చేసేది ఎవరు అంటే ప్రీమోలార్స్, మోలార్స్ అన్నమాట. అందుకే రెండింటిని కలిపి మనం గ్రైండింగ్ టీత్ అంటాం. ఏమంటాం?
గ్రైండింగ్ టీత్ అని అంటాం అన్నమాట. సో అది ఓకేనా. సో ఈ విధంగా మనకి అడల్ట్లో టీత్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే సార్ ఎలా ఉంటుంది టీత్ అంటే మీకు ఇందాక చూపించాను ఒక ఫోటో. మనకి అప్పర్ జాలో చూసుకున్నట్లయితే 16 పళ్ళు ఉంటాయి, లోవర్ జాలో చూసుకున్నట్లయితే 16 పళ్ళు ఉంటాయి. మొత్తం రెండు కలిపి ఒక అడల్ట్లో ఎన్ని పళ్ళు ఉంటాయంటే 32 పళ్ళు ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో అది ఓకే. సో అది మరి క్యానిన్స్ యాక్చువల్గా హెర్బివోరస్ యానిమల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజిటేరియన్ ఆర్గాన్స్ తినే జంతువుల్లో ఏంటంటే ఇవి ఉండవు. మరి ఇవి ఎందులో ఎక్కువగా ఉంటాయంటే ఇప్పుడు చెప్పాను కదా, పులి, సింహం ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఇవి ఎక్కువగా మనకి ఏంటంటే హైలీ ఫ్లెష్ ఎవరైతే మాంసం ఎవరైతే తింటారో అటువంటి జంతువుల్లో ఈ క్యానిన్స్ అనేవి చాలా పెద్దవిగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అది సో ఇక్కడ మనకి జంతువుల్లో కొన్ని ఖాళీ ప్లేస్ ఉంటుంది చూసారా, దాన్ని డయాస్టీమా అంటారు అన్నమాట. ఖాళీగా ఉండే ప్రదేశాన్ని డయాస్టీమా అంటారు. ఓకే. సో అది అయితే పంటి కోసం మీకు ఒకటి చెప్పాలండి. ఇక్కడ నేను పంటి కోసం ఒకటి చెప్తాను చూడండి. పన్నుకి ఎప్పుడు కూడా ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ డ్రాయింగ్ వేస్తాను చూడండి. ఒక పన్ను ఎప్పుడు కూడా మనకి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్ను ఇది అనుకుందాం. ఓకే, ఇది పన్ను. ఈ పన్ను మీద ఒక లేయర్ ఉంటుందండి. ఓకే, ఒక ఎనమల్ ఉంటుంది. దీన్నే టూత్ ఎనమల్ అంటారు, దీన్ని ఎనమల్ అంటారు. ఓకేనా. ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సబ్స్టెన్స్. యాక్చువల్గా మనకి టూత్ అనేది ఒక ఎనమల్ మీద క్రియేట్ అయి ఉంటుంది. ఈ ఎనమల్ ఏం చేస్తుంది, టూత్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. టూత్కి ఏమిస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఈ టూత్కి ఇది ప్రొటెక్షన్ అండ్ ఇది హార్డ్గా ఉంటుందన్నమాట. దీని మీద ఏముంటుందంటే యాక్చువల్గా గమ్ ఉంటుంది. ఓకేనా, గమ్ ఉంటుంది. సో ఇక్కడ రూట్స్, వీటిని రూట్స్ అంటారు, రూట్ కెనాల్స్ అంటారు వీటిని. ఓకేనా. పళ్ళు గట్టిగా ఉండాలి. సో అందుకే చూడండి, మనం బ్రష్ నీట్గా చేయరా, బ్రష్ లైట్గా చేయరా అంటాం. బ్రష్ని మనం ఎందుకు చేయమంటాం అంటే మన పళ్ళ మీద యాసిడ్ అనేది మనకి ఎక్కువగా ఉంటే పళ్ళు అనేవి పుచ్చిపోవడం జరుగుతుంది. యాసిడ్ అంటే ఎందులో ఉంటుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ మనం మాట్లాడుకుంటే చాక్లెట్స్, స్పైసీ ఫుడ్స్, వీటన్నిటిలో యాసిడ్ ఉంటుంది. ఈ ఎనమల్ ఎలా క్రియేట్ అవుతుంది, అసలు టూత్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏముండాలి, టూత్ స్ట్రాంగ్గా ఉండాలంటే టూత్కి ఏముండాలంటే కాల్షియం ఉండాలి. ఓకేనా. కాల్షియం ఎందులో ఉంటుంది, పాలుకు సంబంధించిన వస్తువులు, మిల్క్, అలాగే విటమిన్ డి బాగా ఉంటేనే నీకు కాల్షియం వస్తుంది. విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది, సన్ నుంచి వస్తుంది. అలాగే గుడ్డులో ఉంటుంది విటమిన్ డి. సో ఆ విధంగా మనం విటమిన్ డిని బాగా తీసుకుంటే విటమిన్ డి ఏం చేస్తుంది, బోన్స్కి, పళ్ళకి కాల్షియం అనేది గట్టిగా ఉంటుంది. మీకు తెలుసా, బాడీలో హార్డెస్ట్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంది అంటే అది టీత్ మాత్రమే, ఇంకేం లేదు. సో ఆ విధంగా టీత్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఏం చేస్తున్నాం, చాక్లెట్స్ గట్టిగా తినేసి pH స్కేల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ pH స్కేల్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి, యాసిడ్, బేస్. కానీ యాసిడ్ అనేది చాలా డేంజరస్. యాసిడ్ అనేది ఏంటి, <7 ఏదైతే ఉంటుందో దాన్ని యాసిడ్ అంటారు, <7 ఉంటే దాన్ని బేస్ అంటారు. అయితే ఇప్పుడు మీరు చాక్లెట్స్ తింటున్నారు కదా, చాక్లెట్స్ ఒక యాసిడ్ ఎంత అంటే 5 ఉంటుంది, 6, 5.5, 5.6 ఇలా ఉంటుంది. అయితే ఎప్పుడైతే నువ్వు 5.6 వస్తుందో నీకు pH వాల్యూ ఎప్పుడైతే 5.6 వస్తుందో నీకు టూత్ డికే వస్తుంది. నీకేమొస్తుంది, టూత్ డికే వస్తుంది. టూత్ డికే అంటే పళ్ళు పుచ్చిపోవడం. పళ్ళు చూడండి పుచ్చిపోతాయి. ఎందుకు అంటే నువ్వు బ్రష్ సరిగా చేయకుండా చాక్లెట్స్ అయి తింటూ పళ్ళతోటి కొరికేస్తూ నమిలేస్తూ వాటిల్లో చాక్లెట్ ఉండిపోతుంటే అందులో ఉండే షుగర్స్ ఏం చేస్తాయి అంటే యాసిడ్స్ మాట. సో అవి పళ్ళు పుచ్చిపోయేలాగా చేస్తాయి. సో అర్థమైందా. సో ఈ విధంగా మనం టీత్ కోసం మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే. సో అది ఇవి ఇంజెక్షన్ అనేది మనకి బాడీలో ఏంటంటే ఫుడ్ని బ్రేక్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతాయి. డైజెషన్ ప్రాసెస్లో మీకు తెలుసా, ఈవెన్ మనకి చెప్పుకుంటే ఈ నోట్లోనే సుమారుగా 30% డైజెషన్ ఎక్కడ జరిగిపోతుందంటే మనకి నోట్లోనే జరిగిపోతుంది. 30% ఫుడ్ మనకి డైజెషన్ స్టార్టింగ్ ప్రాసెస్ పళ్ళలోనే జరుగుతుంది. ఓకే. సో అది. సో నెక్స్ట్ అవర్ టాపిక్ వచ్చేసరికి సెలైవరీ గ్లాండ్స్. ఏంటి సెలైవరీ గ్లాండ్స్, ఎందుకు మనకి ఇవి యూజ్ అవుతాయి అంటే యాక్చువల్గా మనం చెప్పాలంటే సెలైవరీ గ్లాండ్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయండి. మొత్తం మన బాడీలోని హ్యూమన్ బాడీలో సెలైవరీ గ్లాండ్స్ ఎన్ని ఉంటాయి, మనకి 3 టైప్స్ ఉంటాయి మొత్తం. కానీ గుర్తుపెట్టుకోండి, హెర్బివోరస్ యానిమల్స్లో మాత్రం 4 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి మనకి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పేర్ ఏంటి, ఫస్ట్ టైప్ కోసం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైప్ ఏంటంటే ఇక్కడ మనకి పెరోటిడ్ గ్లాండ్. ఫస్ట్ ఏంటి మనకి పెరోటిడ్ గ్లాండ్, సెలైవరీ గ్లాండ్. నేను పెరోటరీ గ్లాండ్ అన్నానంటే మళ్ళీ 10 సార్లు నేను సెలైవరీ అని చెప్పను, పెరోటరీ సెలైవరీ గ్లాండ్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈ పెరోటిడ్ సెలైవరీ గ్లాండ్ బిలో ద ఇయర్.
సో చెవుల కింద మనకి ఈ గ్లాండ్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఒకసారి పిక్చర్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో అది సో ప్రతి మనిషికి ఒక వ్యాధులు ఉంటాయండి, ప్రతి మనిషికి డిసీజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు తెలుసా పెరోటైడ్ గ్లాండ్స్ కూడా ఒక వ్యాధి అనేది డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. మిక్సో వైరస్ పెరోటైడ్స్ అంటారు. వీటిని మనం తెలుగులో మంప్స్ అంటాం. వీటికి వచ్చేది ఏంటంటే మంప్స్ అంటాం. మంప్స్ ఇది ఏంటంటే ఇది ఈ పెరోటైడ్ గ్లాండ్స్కి వస్తుందన్నమాట. ఓకేనా? సో అయితే ఈ సెలైవరీ గ్లాండ్స్ ఎందుకు సార్, వీటిలో ఏముంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఈ సెలైవరీ గ్లాండ్స్లో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఇందులో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ని సెలైవరీ అమైలేజ్ అంటారు. సెలైవరీ అమైలేజ్ అంటారు. సెలైవరీ అమైలేజ్ అంటారు. ఇది ఒక ఎంజైమ్. ఇది ఒక ఎంజైమ్. సెలైవరీ అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దీన్నే టైలిన్ అని కూడా అంటారు. బట్ చాలామంది అమైలేజ్ అని కూడా అంటారు. అమైలేజ్ అని ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో అది ఈ టైలిన్ అన్న అమైలేజ్ అన్న ఒకటే. ఓకేనా? టయాలిన్ అంటారు. పీ సైలెంట్ అక్కడ. ఏమని అంటారంటే టయాలిన్. ఓకేనా? సో అది ఈ టయాలినే మనకి స్టార్చ్ బాగా డైజెస్ట్ అయ్యి దాన్ని మాల్టోజ్గా మారుస్తుంది అన్నమాట. ఓకేనా? తర్వాత ఇంకొక గ్లాండ్ వచ్చేసరికి ఏంటి, సబ్లింగ్వల్ గ్లాండు, సబ్ మ్యాండిబులర్ గ్లాండు. సో ఇంకొక 2 టైప్స్ ఏంటంటే సబ్లింగ్వల్ గ్లాండ్, సెలైవరీ గ్లాండు, అండ్ ఇంకో దీన్ని ఏమంటారంటే సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్ అంటారు, లేదంటే సబ్ మ్యాండిబులరీ గ్లాండ్ అని కూడా అంటారు. ఈ రెండు ఎక్కడ ఉంటాయి? ఈ రెండు టంగ్ కింద ఉంటాయి. మిగతా రెండు ఏంటి, ఈ సబ్ మ్యాండిబులరీ గ్లాండ్, సబ్లింగ్వల్ గ్లాండ్ ఎక్కడ ఉంటాయి అంటే టంగ్ కిందన ఉంటాయి అన్నమాట. ఓకేనా? నాలిక కిందన ఉంటాయి. సో ఇవి కూడా మనకి ఏంటంటే సెలైవరీ అమైలేజ్ యాక్స్ అనేది, అమైలేజ్ అనే ఒక ఎంజైమ్ అడుగుతాడు. మీకు ఏమని అడుగుతాడు, విచ్ ఎంజైమ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ ద సెలైవరీ గ్లాండ్స్ అని అడుగుతాడు. లేదంటే మౌత్లో ఏ ఎంజైమ్ రిలీజ్ అవుతుందని అడుగుతాడు. అమైలేజ్ అని చెప్పాలి. ఓకేనా? సో అది అంతే, ఇంకా దీనికోసం చెప్పడానికి ఇంకేం లేదు. సో నెక్స్ట్ మౌత్ తర్వాత, సో ఇప్పటివరకు మనం టీత్ కోసం, టంగ్ కోసం, సెలైవరీ గ్లాండ్స్ కోసం మాట్లాడుకున్నాం. సో తర్వాత ఫుడ్ ఎక్కడికి వెళ్తుందంటే ఫారింక్స్లోకి వెళ్తుంది. అసలు ఫారింక్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు బొమ్మ చూసినట్లయితే ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం, పళ్ళ కోసం చెప్పుకున్నాం. పళ్ళని మనం ఇక్కడ ఓరల్ క్యావిటీ అంటాం. సో ఓరల్కి సంబంధించి మనం పళ్ళు దగ్గర ఇక్కడ మనం ఓరల్ క్యావిటీ చూస్తాం. సో ఆ తర్వాత ఇక్కడ మనం నోటి తర్వాత ఇక్కడి నుంచి వచ్చేది మనం దేనికోసం మాట్లాడుతాం అంటే ఫారింక్స్ కోసం మాట్లాడుతాం. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఫారింక్స్ ఇస్ ద పార్ట్, ఓకే, థ్రోట్లో పార్ట్ అన్నమాట. ఇదేంటి మనకి థ్రోట్లో పార్ట్, థ్రోట్ అంటాం. ఓకేనా? సో గొంతుకు అంటాం, చూసారా, తెలుగులో గొంతు అంటాం. ఇది మనకి మౌత్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫారింక్స్, ఈ థ్రోట్ అనేది దేనితో కనెక్ట్ అయి ఉంటుంది, మౌత్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, మౌత్ అండ్ నోస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మౌత్ అండ్ నోస్ అని చెప్పొచ్చు. దీని తర్వాతే మనకి ఈసోఫాగస్ వస్తుంది. ఓకేనా? తర్వాత లారింక్స్ ఉంటుంది. వీటి దగ్గర లారింక్స్ అని చెప్పని చూసారా, ఇక్కడ మెడ దగ్గర మీరు ఇలా చూసినట్లయితే గొంతు దగ్గర చేయి పెట్టుకున్నట్లయితే మీకు అక్కడ ఒక ఎత్తుగా ఉంటుంది చూసారా. సో అదంతా ఆ కింద అక్కడి నుంచి అదంతా కూడా లారింక్స్ అన్నమాట. అదంతా నా పార్ట్ అంతా. సో ఫారింక్స్లో మీరు చూసినట్లయితే నాసోఫారింక్స్, తర్వాత ఓరోఫారింక్స్, తర్వాత హైపోఫారింక్స్ అని చెప్పేసి మనకి 3 పార్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకి ఫారింక్స్లోని. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకి రెస్పిరేటరీ అండ్ డైజెస్ట్ సిస్టమ్ రెండు కూడా జరుగుతాయి అన్నమాట. ఇందులో మనకి ఏం జరుగుతాయి, రెస్పిరేటరీ అండ్ డైజెస్టివ్. ఇందాక చెప్పాను నేను, ఎపిగ్లోటస్ అని ఒక పార్ట్ చూపించాను కదా మీకు. ఓకే, ఎపిగ్లోటస్ అని చెప్పేసి మనకి ఇందులోని మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ ఎపిగ్లోటిస్ వల్లే మీకు చూపిస్తాను చూడండి. సో ఎపిగ్లోటిస్ చూడడానికి మనకి ఇలా ఉంటుందన్నమాట. సార్ ఏంటి సార్ ఈ ఎపిగ్లోటిస్ మనకి ఏం చేస్తుంది అంటే, యాక్చువల్గా ఈ ఎపిగ్లోటిస్ అనేది మనకి ఇందాకలే చెప్పాను మీకు, యాక్చువల్గా ఇది ఫుడ్ని, ఎయిర్ని డివైడ్ చేస్తుంది. ఈ ఎపిగ్లోటిస్ ఏం చేస్తుంది, ఫుడ్ని అలాగే ఎయిర్ని మనకి వేరు పైప్స్లోకి వెళ్ళడానికి, అంటే ఎంట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ మాట. ఫుడ్ వెళ్ళడానికి, ఎయిర్ వెళ్ళడానికి మనకి భాగాలు ఉంటాయి. అయితే చూడండి ఇక్కడ ఒక డోర్లా ఉంటుందన్నమాట. సో ఈ పార్ట్లో మనకి ఏంటంటే ఒక డోర్లా ఉంటుంది చూసారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ముక్కులోకి వెళ్ళడానికి, ముక్కులో గాలి అది వెళ్ళడానికి సో ఒకలాంటి పైపు. సో మనం ఎప్పుడైతే నోటితో తింటామో ఈ ఎపిగ్లోటిస్ ఈ విండ్ పైప్ని మూసేసి ఈ గొట్టం ద్వారా మనకి ఫుడ్ని కిందకి పంపిస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఫుడ్ అంటే ఇది ఫుడ్ కాస్త మనకి డైజెస్ట్ సిస్టంలోకి వస్తుంది, ఎయిర్ కాస్త మనకి ఏంటి వస్తుంది, రెస్పిరేటరీ సిస్టంలోకి వస్తుంది. ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టమ్ నేను చెప్పాను మీకు, సో ముందు వీడియోస్లో ఉంటుంది. అలాగే ఫుడ్ దేనికి సంబంధించింది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది. ఓకేనా? సో 2 సిస్టమ్ని ఇది ట్యాకిల్ చేస్తుందన్నమాట ఎపిగ్లోటిస్. సో చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? సో ఎపిగ్లోటస్ తర్వాత ఇంకా మనకి ఏముంటుంది, ఈసోఫాగస్ ఉంటుంది.
ఓకేనా. ఈసోఫాగస్ అనేది మనకి ఫుడ్ పైప్ అని కూడా పిలుస్తారు, దాన్ని చూపిస్తాను. సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుడ్ ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, నోటితో నమలడం, పళ్ళ కోసం, నాలుక కోసం, సెలైవరీ గ్లాండ్స్ కోసం, ఫారింక్స్ కోసం చూసాం. ఎపిగ్లాటిస్ ఫుడ్ని ఎలా పంపిస్తుంది, అలాగే ఎయిర్ని ఎలా పంపిస్తుందో చూసాం. సో తర్వాత ఫుడ్ మనకి ఎపిగ్లాటిస్ మూసుకొని దాని నుంచి ఫుడ్ పైప్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ఈ ఈసోఫాగస్ని మనం ఫుడ్ పైప్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, ఫుడ్ పైప్ అని పిలుస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి మధ్యలో ట్రాకియా అని ఉంటుంది, చెప్పాను కదా ఇందాకలా, ట్రాకియా అని ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అక్కడ. సో అయితే ఈ ఫుడ్ పైప్లో నుంచే మనకి ఫుడ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. దీన్ని గల్లెట్ అంటారు, ఫుడ్ పైప్ అంటారు, ఈసోఫాగస్ అంటారు. ఓకేనా. ఇది ఒక మస్కులర్ ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ ఈసోఫాగస్ ఎలా ఉంటుంది, మస్కులర్ ట్యూబ్ లాగా ఉంటుంది అన్నమాట. ఒక ట్యూబ్, ఒక గొట్టం ఉంటుంది చూసారా, ఈ గొట్టంలా ఉంటుంది. ఈ మస్కులర్ ట్యూబ్ దేనికి, మనకి మౌత్ నుంచి స్టమక్ వరకు కనెక్ట్ అయ్యే పైప్ మాట ఇది. మౌత్ నుంచి స్టమక్ వరకు మనకి ఉండే ఒక పైప్ లాంటిది మాట. ఓకేనా. సో అది. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి పాయింట్, ఈసోఫాగస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ దిస్ ఈసోఫాగస్ ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్, అంతే కదా. ఇప్పుడు ఈ ఈసోఫాగస్ ఏం చేస్తుంది, ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి, మౌత్ నుంచి స్టమక్ వరకు మనకి ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫుడ్ననే కాదు, నువ్వు వాటర్ తాగు, వాటర్ని ఇది పంపిస్తుంది, ఫుడ్ తిను, ఫుడ్ని పంపిస్తుంది. నువ్వు ఏదైతే మింగుతావో ఆ మింగిందంతా వద్దు అనకుండా ఇది పంపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో అయితే నువ్వు మింగినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు యాక్చువల్గా ఈ ఫుడ్ పైప్ అనేది ఒక రబ్బర్ లాగా షేక్ అవుతూ ఉంటుంది. మింగినప్పుడు, ఫుడ్ వెళ్ళినప్పుడు ఒక మూమెంట్స్ వస్తాయన్నమాట. ఈ ఫుడ్లో వచ్చి ఈ మూమెంట్స్ని మనం ఏమంటామంటే పెరిస్టాటిల్ మూమెంట్స్ అంటాం. ఏమంటాం, పెరిస్టాటిల్. చూడండి ఇక్కడ రాస్తున్నాను, పెరిస్టాటిల్ మూమెంట్స్ అంటాం. పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాం. ఓకేనా. అంటే నువ్వు మింగినప్పుడు స్క్వీజింగ్ చేసి కిందకి వెళ్తుంది కదా, ఒక కాంట్రాక్షన్ వస్తుంది అన్నమాట. ఆ ఫుడ్ పైప్లో నుంచి వచ్చే కాంట్రాక్షన్స్ని మనం ఏమంటాం అంటే పెరిస్టాలసిస్ అంటాం. ఏమంటాం, పెరిస్టాలసిస్. చాలా ఇంపార్టెంట్. ఫుడ్ పైప్లో వచ్చే కాంట్రాక్షన్స్ అంటే కదులుతుంది కదా ఫుడ్ పైపు, అది రబ్బర్ లాగా కదులుతూ ఉంటుంది కదా, ఆ వచ్చే మూమెంట్స్ని ఏమంటారని చెప్పేసి అడుగుతారన్నమాట. సో దాన్ని మనం పెరిస్టాలసిస్ అంటాం అన్నమాట. మరి ఎంతసారి ఈ ఈసోఫాగస్ ఎంత ఉంటుంది అంటే, ఇది ఈసోఫాగస్ కొలిచినట్లయితే ఇది మొత్తం టోటల్గా 25 సెంటీమీటర్స్ ఉంటుంది లాంగ్. 25 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది ఇది. ఓకేనా. దీనికి సుమారుగా 4 లేయర్స్ ఉంటాయి. ఓకేనా. సో అది మాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈసోఫాగస్ కిందకి వెళ్తే మనకి ఈ ఈసోఫాగస్ ఎక్కడి నుంచి కనెక్ట్ అయింది, ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఇక్కడ స్టమక్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ డయాఫ్రమ్ ఉంటుంది, అది వేరే విషయం, అది డైజెస్టివ్లో పార్ట్ కాదు. సో ఇక్కడ స్టమక్ ఉంటుంది. ఈ స్టమక్ పై భాగం నుంచి మనకు ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మ్యూకస్ లేయర్ అంటారు. నేను స్టమక్లో చెప్తాను, ఇది మ్యూకస్ లేయర్, మ్యూకస్ అంటారు. ఈ మ్యూకస్ లేయర్ ఎందుకంటే మనకి స్టమక్లోనే ఒక యాసిడ్ ఉంటుందండి. స్టమక్లో ఒక యాసిడ్ ఉంటుంది, దాన్ని HCl యాసిడ్ అంటారన్నమాట. అది నేను అక్కడ చెప్తాను. ఓకేనా. అయితే ఈసోఫాగస్ కూడా డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ, దాంట్లో స్టిచెస్ రావడం కానీ, మోటిలిటీ రావడం కానీ, ఏమైనా ఈ ఈసోఫాగస్ మధ్యలో గొంతుకులో ఏదైనా ప్రాబ్లమ్స్, ఇందులో ఏమైనా టైప్ ఒక ఎలా చెప్పను, ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందనుకోండి, మనం ఫుడ్ తిన్నప్పుడు చాలా డిఫికల్టీ ఉంటుందన్నమాట. ఓకేనా. పెయిన్ రావడం, మింగుతున్నప్పుడు పెయిన్ రావడం, చెస్ట్ పెయిన్ రావడం, సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అయితే మరి ఈసోఫాగస్లో ప్రాబ్లం మనకి ఎలా చూస్తారు, ఎక్స్రేస్, ఎండోస్కోపు, CT స్కాన్ల ద్వారా మనకి ఈ ఈసోఫాగస్ అనేది మనకు చూడడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, స్టమక్ కోసం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే స్టమక్ కోసం చూద్దామండి. అయితే ఇక్కడ మీరు చూసారా, స్టమక్ చూడడానికి ఎలా ఉంది మనకి. స్టమక్ ఇది ఒక మస్కులర్ ఆర్గానే, మీకు మస్కులర్ ఆర్గాన్. ఇది ఒక మనకి మస్కులర్ అంటే ఏం లేదండి, మజిల్. ఓకే, మజిల్తో తయారైందన్నమాట. ఓకేనా, మస్కులర్ ఆర్గాన్. సో ఇది ఒక డైజెస్టివ్ సిస్టంలో ఒక పార్ట్ మనం. ఓకేనా. అయితే స్టమక్ మనకి ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్లో ఉంటుంది. ఓకేనా. మీరు బాడీలో చూసినట్లయితే ఇది మనకి ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ అబ్డామినల్ ఏరియాలో ఉంటుంది అన్నమాట. అప్పర్ లెఫ్ట్లో మనకి అబ్డామినల్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి అబ్డామినల్లో ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. స్టమక్ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ అబ్డామినల్ ఏరియాలో ఉంటుంది అన్నమాట. చెప్పాలంటే బిహైండ్ ద లోవర్ రిబ్స్. ఇప్పుడు మనకి ఇలాగ రిబ్స్ ఉంటాయి చూసారా, ఈ రిబ్స్ చెస్ట్ మనకి ఇలా ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఈ షేప్లో ఉంటుందన్నమాట. సో అది.
అయితే స్టమక్ మనకి ఎక్కడ ఉంటుందని చెప్పాను, లెఫ్ట్ అబ్డామినల్ ఏరియాలో ఉంటుంది, అలాగే లోవర్ రిబ్స్ కింద ఉంటుంది. ఇవి రిబ్స్ ఇవి, ఓకేనా, ఇవి రిబ్స్. ఈ రిబ్స్ కింద మనకి ఉంటుందన్నమాట, ఓకేనా, బిట్వీన్ ద ఈసోఫాగస్ మనకి అక్కడే మనకి స్టమక్ నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో అది అయితే స్టమక్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే స్టమక్ మనకి ఫుడ్ని స్టోరేజ్ చేస్తుంది, అలాగే ఫుడ్ని డైజెస్ట్ కూడా చేస్తుంది. అయితే స్టమక్లో మనకి ఏంటంటే స్టమక్ సైజు సుమారుగా మనకి జనరల్గా మోస్ట్ పీపుల్ ఏం చెప్తారంటే మనకి 12 ఇంచెస్ లాంగ్ ఉంటుందని చెప్తారు, అలాగే 6 ఇంచెస్ క్రాస్ ఉంటుందని చెప్తారు, అక్రాస్గా 6 ఇంచెస్ ఉంటుందని చెప్తారు, ఓకేనా. అయితే స్టమక్ కెన్ హోల్డ్ మోర్ దెన్ 1/4 gallon ఆర్ 1/2 pound ఆఫ్ ఫుడ్ అన్నమాట. అంటే పౌండ్స్లో 1/2 pound మనకి స్టమక్ అనేది ఫుడ్ని హోల్డ్ చేయగలదు అంటారు. కానీ అంత హోల్డ్ చేయడం చాలా డేంజరస్. స్టమక్ మనకి రబ్బర్ లాగా సాగుతుంది. నువ్వు ఎంత ఫుడ్ తిను పొట్ట పైకి వచ్చేస్తుంది, అంటే అది ఏంటి ఒక బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట. సో నీ ఫుడ్ని స్టోరేజ్ చేస్తుంది అందులో. అలాగే స్టమక్ ఆల్సో ప్రొడ్యూస్ స్ట్రాంగ్ యాసిడ్స్. స్టమక్ ఏం చేస్తుంది మనకి స్ట్రాంగ్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకే. సో అలాగే ఎంజైమ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్ట్రాంగ్ యాసిడ్ ఇందాక చెప్పాను ఏంటి, HCl. HCl అంటే ఏంటి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి స్టమక్లో ఉంటుంది, ఓకేనా. మనకి స్టమక్లో ఏముంటుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది, ఇలా స్టమక్లో ఉంటుందన్నమాట. నువ్వు ఎలాంటి ఫుడ్ పంపించు దాన్ని కరిగించేలా చేస్తుందన్నమాట. అయితే మరి ఇలాంటి యాసిడ్ ఉన్నప్పుడు మన పొట్ట మరి మంట వచ్చేయాలి కదా, ఎందుకు రావట్లేదు? ఈ HCl ఏం చేస్తుంది అంటే ఇట్ కిల్స్ మైక్రో ఆర్గానిజమ్స్, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఫుడ్ ఉంటుంది, నువ్వు పానీపూరి తింటావు, అందులో ఎన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, ఎన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, మరి అవన్నీ నీకు చాలా హాని చేస్తాయి. మరి అవన్నీ ఎలా పోతున్నాయి అంటే ఈ HCl వల్ల. ఈ HCl ఏం చేస్తుందంటే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుందంటే చంపేస్తుంది HCl. సో అది HCl మనకు బాగా యూజ్ అవుతుంది. కానీ ఇంత యాసిడ్ మన స్టమక్లో పెట్టుకున్నామే, మరి మనకేం తెలియదా అంటే ఎస్, మనకేం తెలియనివ్వకుండా చేసేది ఏంటంటే ఈ స్టమక్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాన్నే మనం మ్యూకస్ లేయర్ అంటాం. ఇందాక చెప్పాను కదా మ్యూకస్ లేయర్ అంటాం. ఈ మ్యూకస్ లేయర్ ఏం చేస్తుంది అంటే HCl అంత స్ట్రాంగ్ యాసిడ్ మనకి ఏం చేయకుండా ఈ మ్యూకస్ లేయర్ అడ్డుకుంటుంది అన్నమాట. కానీ నువ్వు ఎప్పుడైతే ఎక్కువ స్పైసెస్ తినడం, ఎక్కువ ఫుడ్ తినడం, ఎక్కువ యాసిడ్స్ తింటావో అప్పుడు ఈ మ్యూకస్ లేయర్ పలచబడిపోద్ది. పలచబడిపోయి ఏమవుతుందంటే నీకు కడుపు మంట రావడం జరుగుతుంది. కడుపు మంట వస్తుంది అంటే నీకు ఖచ్చితంగా నీకేంటి ఎక్కువ స్పైసీ ఫుడ్ నువ్వు తింటున్నావు, మీ మ్యూకస్ లేయర్ పలచబడుతుంది అని అర్థం అన్నమాట, ఓకేనా. అలాగే ఈ స్టమక్ అనేది మనకి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాను కదా, అలాగే హార్మోన్స్ని కూడా సింథసైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ నీకు చెప్తుంది అన్నమాట ఏమని, మనకి నర్వస్ సిస్టమ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. చూడు ఆకలి వేసినప్పుడు, నీకు బాగా ఆకలి వేసినప్పుడు చూడు నీ పేగులు అరవడం, పేగులు అరుస్తూనే అంటాం. సో అవన్నీ ఎలా కనుక్కున్నారు మీకు స్టమక్ ద్వారా సిగ్నల్స్ వెళ్తాయి, ఓకేనా. అయితే స్టమక్ హ్యాస్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ మ్యూకస్ అని చెప్పాను కదా, ప్రొటెక్టివ్ లేయర్ అన్నా సరే మ్యూకస్ అనే చెప్పాలి, ఓకేనా. సో ఈ లేయర్ మనకి ఏంటంటే ప్రతి 2 వారాలకు ఒకసారి రీప్లేస్ అవుతూ ఉంటుందన్నమాట, ఓకేనా. సో అది అలాగే స్టమక్ మనకి కాంట్రాక్ట్ అవుతుంది అండ్ రిలాక్స్ కూడా అవుతుంది, అలాగే ఫుడ్ని స్టోర్ కూడా చేసుకుంటుంది. అలాగే సుమారుగా ఇది 5 to 7 hours మనకి డైజెషన్ ప్రాసెస్లో మనకి ఇన్వాల్వ్ అవుతుందన్నమాట, ఓకేనా. ఏదైనా ఒక భోజనం ఏదైనా తీసుకుంటే నువ్వు తీసుకున్న ఫుడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకుంటావో నాకు తెలియదు కదా, సో అది నువ్వు తీసుకున్న ఫుడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. సో అది మళ్ళీ స్టమక్ని మనం యాక్చువల్గా స్టమక్కి ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు, దాన్ని గ్యాస్ట్రోక్టామీ అంటారు, ఓకే. విచ్ ఈజ్ ఈసోఫాగస్ ఈజ్ అటాచ్డ్ టు డైరెక్ట్లీ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇవి అండి స్టమక్ కోసం కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. మరి ఇప్పుడు స్టమక్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ జంతువుల్లో వేరేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్స్ సచ్ యాస్ కౌస్ కానీ, జిరాఫీ కానీ, డియర్ కానీ మీరు చూడండి, వాటిని రూమినెంట్స్ అంటారు, ఓకేనా. అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనుషుల్లో మనం స్టమక్ అంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌ, తర్వాత జిరాఫీస్, ఓకేనా, తర్వాత డీర్. సో వీటికి ఉండే స్టమక్ని ఏమంటామంటే మనం రూమినెంట్స్ అంటాం, ఓకేనా. ఏమంటాం రూమినెంట్స్ అంటాం. ఈ రూమినెంట్స్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి అంటే 4 ఛాంబర్స్ ఉంటాయి, ఓకేనా. ఎన్ని ఉంటాయి 4 ఛాంబర్స్ ఉంటాయి. ఈ 4 ఛాంబర్ స్టమక్ అనేది ఏం చేస్తుందంటే డైజెస్ట్ చేస్తాయి అన్నమాట. ఏంటి ఈ 4 ఛాంబర్స్ ఎందుకు యూజ్ చేస్తే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కదా అవి తీసుకుంటాయి. అవి ఏం తీసుకుంటాయి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కదా, ప్లాంట్ ఫుడ్ కదా. సో అసలు మీకు తెలుసా ప్లాంట్ ఫుడ్ అనేది చాలా హార్డ్ డైజెషన్ జరుగుతుంది. అంటే
డైజెస్ట్ అవ్వవు సరిగ్గా. సో ఇలాంటి యానిమల్స్ ఏం చేస్తాయి అంటే రుమినెంట్స్ అంటే ఒకసారి తిన్న తర్వాత మింగిన ఫుడ్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ నవ్వులుతాయి అన్నమాట. అందుకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గేదెలు కానీ ఆవులు కానీ చూడండి, అక్కడ చుట్టూ గడ్డి ఉండదు, ఏమి ఉండదు, కట్టేసి ఉంటాయి, అయినా సరే అవి నోరుని నెమలేస్తూ ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే రుమినెంట్స్ చేస్తాయి, అంటే తిన్న ఫుడ్నే మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ నవ్వులుతాయి అన్నమాట. సో ఆ విధంగా అవి డైజెస్ట్ చేసుకుంటాయి అన్నమాట ఫుడ్ని. ఓకేనా? సో అది ఇంకా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అన్నమాట అవన్నీ కూడా. అయితే స్టమక్లో కూడా గ్లాండ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో స్టమక్లో ఎటువంటి గ్లాండ్స్ ఉంటాయి అంటే మనకి స్టమక్ కంటైన్స్ ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లైక్ ఒక గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుందని చెప్పాను కదా. సో ఆ జ్యూస్ ఏమని చెప్పాను? HCl. ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ అని చెప్పాను. HCl మనకి మంట రాకుండా ఉండాలంటే మ్యూకస్ లేయర్ అని చెప్పాను. అలాగే స్టమక్లో ఎంజైమ్స్ ఉంటాయని కూడా చెప్పాను కదా. సో స్టమక్లో ఏముంటాయని చెప్పాను? ఎంజైమ్స్ కూడా ఉంటాయని చెప్పాను. ఆ ఎంజైమ్స్ ఏంటి? ఒకటి పెప్సిన్, ఇంకొక ఎంజైమ్ ఏంటి? రెనిన్, ఇంకొక ఎంజైమ్ ఏంటి? లైపేజ్. ఓకే, పెప్సిన్, రెనిన్, లైపేజ్. ఓకేనా? మరి ఈ HClఏ ఈ ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా HCl ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎంజైమ్ యాక్టివేషన్ అండ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద కిల్లింగ్ ద బ్యాక్టీరియా. ఓకేనా? ఒకవేళ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ స్టమక్లో కానీ ఎక్కువ అయిపోయింది అనుకో, సో అప్పుడు మ్యూకస్ లేయర్ ఏమవుతుంది? స్టమక్ని ఆపుతుంది. ఒకవేళ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోతే ఇది మనకి ఎసిడిటీకి దారి తీస్తుందన్నమాట. చూడండి, మనకి టీవీలో చూపెడతారు, సో ఎసిడిటీ వచ్చిందని. సో దాని తర్వాత మనకి ఏంటంటే అల్సర్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఈ మంటను నువ్వు తగ్గించాలంటే నువ్వేం చేయాలి? యాంటాసిడ్ని పంపించాలి. ఇప్పుడు HCl ఎక్కువైపోయింది అనుకోండి, నీ కడుపులో మంట పుడుతుంది, అంటే యాసిడ్ ఎక్కువైపోయినట్లు కదా నీ కడుపులో. ఇప్పుడు ఈ యాసిడ్ని తగ్గించాలంటే నువ్వేం పంపించాలి? యాంటాసిడ్ని పంపించాలి. అంటే చూడు, కొబ్బరి నీళ్ళు తాగమంటారు, మజ్జిగ తాగమంటారు, కర్బూజా జ్యూస్ తాగమంటారు, అరే చల్లదనం ఉంటుందిరా, చల్లగా ఉంటుంది కడుపు అంటారు. ఓకేనా? సో అది మాట. సో ఇక్కడ మీరు పెప్సిన్ ఏంటి సార్, ఇక్కడ మీరు పెప్సిన్ ఇవన్నీ రాశారంటే పెప్సిన్ ఏం లేదండి. పెప్సిన్ మనం ప్రోటీన్ని సింథసిస్ చేస్తుంది. మరి మనం తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది కదా, ఈ ప్రోటీన్ని పాలీపెప్టైడ్గా మారుస్తుందన్నమాట. ఈ ప్రోటీన్ని పాలీపెప్టైడ్ చైన్గా మారుస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది పెద్దగా మీకు అవసరం లేదు, బట్ చెప్తున్నాను అనమాట పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందని ఇక నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో అది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెప్సిన్తో మనకి రియేట్ అయినప్పుడు ఇది పాలీపెప్టైడ్గా, పెప్సిన్ అనేది మనకి ఏంటంటే పెప్సినోజన్గా మారి పాలీపెప్టైడ్గా మనకి మారుతుందన్నమాట. ఇక్కడ రెనిన్ అని చూసారా, రెనిన్ అని రాశాను కదా. ఈ రెనిన్ అనేది ఒక మనకి పాలు. ఓకేనా? యాక్చువల్గా ఈ రెనిన్ అనేది ఓన్లీ ప్రెజెంట్ ఇన్ కిడ్స్ అండి, ఫస్ట్ ఇయర్ పిల్లల బేబీస్లో ఉంటుందన్నమాట రెనిన్. ఈ రెనిన్ అనేది మనకి పిల్లల్లో ఉంటుంది. ఓకేనా? తర్వాత లైపేజ్ అనేది ఫ్యాట్స్ని కరిగిస్తుందండి. లైపేజ్ అనేది ఏం చేస్తుంది? ఫ్యాట్స్ని కరిగిస్తుంది. రెనిన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ యాక్ట్ ఆన్, ఇలా కూడా గుర్తుపెట్టుకోండి, రెనిన్ ఈజ్ యాక్ట్ ఆన్ మిల్క్. ఓకే, పాలు కర్డ్. సో మనకి ఓన్లీ ప్రెజెంట్ ఇన్ కిడ్స్ అని గుర్తుపెట్టుకోండి. లైపేజ్ అనేది ఫ్యాటీ యాసిడ్స్గా మారుస్తుంది అన్నమాట. సో ఇది అండి స్టమక్కి సంబంధించింది. ఓకేనా? స్టమక్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, సో పేగు, స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు, లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు, ఇది అందరికీ తెలుసు. సో ఇప్పటి వరకు యాక్చువల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం నోటి దగ్గర నుంచి యానస్ వరకు ఇదంతా కూడా ఒక ఎలిమెంటరీ కెనాల్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఐరానికల్లీ మనం చెప్పుకుంటే మనం మొత్తం పార్ట్లో స్మాల్ ఇంటెస్టైన్ అనేది లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ అంటారు. స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఏమంటారు? లాంగెస్ట్ పార్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్. నువ్వు కానీ దాన్ని పొడుగ్గా వేసావంటే ఎంతో లాంగ్ వస్తుందన్నమాట. 7.5 మీటర్స్ లెంత్ వస్తుంది. ఓకేనా? 7.5 మీటర్స్ లెంత్ వస్తుంది అన్నమాట నువ్వు స్మాల్ ఇంటెస్టైన్ స్ట్రైట్గా ఎట్టావంటే. కాకపోతే అది మడతలుగా ఉండడం వల్ల మనకి చిన్న బుజ్జి పొట్టలోని మనకి ఈ స్టమక్లోనే అది స్టోర్ అవడం జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, మొత్తం డైజెస్టివ్ సిస్టంలోని ఈ పార్ట్ని ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఇందులో లాంగెస్ట్ పార్ట్ ఏది అంటే స్మాల్ ఇంటెస్టైన్. సుమారుగా స్మాల్ ఇంటెస్టైన్ పొడుగు ఎంత ఉంటుందని చెప్పాను? 7.5 మీటర్స్ అనేది మనకి పొడుగు ఉంటుంది. దీని యొక్క డయామీటర్ చూసినట్లయితే పొడుగు 7.5 మీటర్స్,
డయామీటర్ మనం చూసినట్లయితే దీని యొక్క డయామీటర్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో వెరీ నారో ట్యూబ్ మాట. మనకి యాక్చువల్గా మీరు లార్జ్ ఇంటెన్షన్ చూసినట్లయితే పెద్దగా ఉంటుంది, స్మాల్ చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. కాకపోతే లార్జ్ ఇంటెన్షన్ మీద స్మాల్ ఇంటెన్షన్ చాలా పొడుగ్గా ఉంటుంది. ఓకేనా? సో అది మాట. ఇక్కడే మనకి ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెషన్ అయిపోద్దండి. స్మాల్ ఇంటెన్షన్లో మనకి ఇప్పుడు ఫుడ్ ఆల్మోస్ట్ ఇక్కడ డైజెస్ట్ అయిపోతుంది. కంప్లీట్ డైజెషన్ వాజ్ అక్కర్ ఇన్ స్మాల్ ఇంటెన్స్టైన్. స్మాల్ ఇంటెన్స్టైన్లో ఫుడ్ అంతా దెబ్బకి అరిగిపోవాల్సింది ఇంకా. ఓకేనా? సో మొత్తం ఫుడ్లో ఉండే న్యూట్రిషను, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ డైజెస్టెడ్ ఫుడ్లో ఉండే కంప్లీటెడ్ మొత్తం అన్నీ కూడా ఇది ఇంటెన్షనల్ జ్యూస్ ద్వారా మొత్తం మనకి బ్లడ్ వీటి లోపల విల్లీస్ ఉంటాయండి. యాక్చువల్గా విల్లీస్ అంటారు. ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి చూసారా, ఇవి విల్లీస్ అంటారు. యాక్చువల్గా వీటి ద్వారా మనకి ఏంటంటే బ్లడ్లోకి ఫుడ్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట. బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది న్యూట్రిషన్స్ అన్నీ కూడా. ఓకేనా? సో అది అయితే స్మాల్ ఇంటెన్షన్ డివైడ్ ఇంటూ 3 టైప్స్. డిడోనమ్ ఇక్కడ మనకి యాక్చువల్గా ఇవ్వలేదు ఈ బొమ్మలో. డిడోనమ్ అంటే మేజర్ డైజెస్టివ్ టేక్ ప్లేస్ ఇయర్ మాట. ఇక్కడ ఏంటంటే లివర్ మనకి బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. అది నేను లివర్ టాపిక్లో చెప్తాను నేను. ఓకేనా? సో అది బైల్ జ్యూస్ని మనకి డిడోనమ్లో రిలీజ్ చేస్తుంది. తర్వాత ప్యాంక్రియాస్ కూడా మనకి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఆ జ్యూస్ ద్వారా మనకి ఏంటంటే కంప్లీట్ డైజెషన్ అనేది జరుగుతుందన్నమాట. లివర్ రిలీజ్ చేసే బైల్ జ్యూస్ ఎందుకు? బికాస్ మనకి మనం తినే ఫుడ్లో ఫ్యాట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి మనకి లివర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో మంచి ఇంపార్టెంట్ టాపిక్ అండి లివరు. ఇప్పుడు చెప్తాను చూడండి. సో మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ప్రేగు లోపల స్మాల్ ఇంటెన్స్టైన్లో ఏముంటాయంటే విల్లీ అని ఒక పార్ట్ ఉంటుందండి. వీటిని సింగిల్ విల్లర్స్ అంటారు, సింగులర్ విల్లర్స్ అని అంటారు. ఇవి ఏంటంటే యాక్చువల్గా మనకి సర్ఫేస్ ఏరియా లోపల ఉంటాయి చూసారా, డైజెషన్ ఫుడ్ ఉంటుంది చూసారా, దాన్ని అబ్జర్వ్ చేసుకుందన్నమాట. ఓకేనా? తిన్నంటే స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి చూసారా, ఆ బ్లడ్ వెజల్స్ లోపలికి ఈ విల్లీస్ అనేవి ఫుడ్ని అబ్జర్వ్ చేసుకుని డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అందులో ఉండే సబ్స్టెన్స్ని అబ్జర్వ్ చేసుకుని వీటి ద్వారా బ్లడ్ వెజల్స్లోకి పంపిస్తుందన్నమాట. ఆ న్యూట్రిషన్స్ని, విటమిన్స్ని బ్లడ్ వెజల్స్ ద్వారా డిఫరెంట్ ఆర్గాన్స్కి పంపిస్తుందన్నమాట. విల్లీ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అది కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని మొత్తం మనం సింపుల్ ప్రోటీన్ని చెప్పాను కదా, వాటిని అబ్జర్వ్ చేసుకొని ఈ ప్రోటీన్స్ మనకి అబ్జర్వ్ చేసుకొని మనకి దీన్నే మనం అసిమిలేషన్ అంటాం అన్నమాట. ఓకే, దీన్నే మనం ఏమంటాం అంటే అసిమిలేషన్ అంటాం. విల్లీస్లో మీరు చూస్తూ ఉంటారు వర్డ్ని, అసిమిలేషన్ అంటాం. ఓకేనా? అసిమిలేషన్ అంటాం. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే మీకు స్టమక్లోని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్లో ప్రాబ్లం ఏంటంటే స్మాల్ ఇంటెన్స్టైన్లో మనం డయేరియా. ఓకే, డయేరియా. ఈ డయేరియా ఎవరికైతే వస్తుందో వీళ్ళల్లోని వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అన్నమాట. డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాడీ. వాటర్ అండ్ సాల్ట్స్ అనేవి మనకి పోతూ ఉంటాయి అన్నమాట. అందుకే డాక్టర్స్ ఏం చెప్తారంటే కొంచెం వాటర్ ఎక్కువగా తాగండి, అలాగే సాల్ట్ కూడా ఉండేలాగా చూసుకోండి. అలాగే మనకి డాక్టర్ మనకు కన్సల్ట్ చేస్తారన్నమాట. ప్లెంటీ ఆఫ్ బాయిల్డ్ ఆర్ కూల్డ్ వాటర్ తీసుకోండి, లేదంటే పించ్ ఆఫ్ సాల్ట్ వాటర్, షుగర్ అండ్ కలిపి తీసుకోండి అంటారు. దీన్ని మనం డయేరియా వచ్చినప్పుడు ఏమంటామంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాం. తెలుగులో మీరు అందరికీ తెలిసే ఉంటుంది, నాకు తెలిసి ఓఆర్ఎస్ అంటాం. దీన్నే ఓఆర్ఎస్ అంటాం. కానీ నాకెందుకు అర్థం కాదు, ఓఆర్ఎస్ఎల్ మీద డయేరియా డు నాట్ యూజ్ డ్యూరింగ్ డయేరియా అని ఉంటుంది. మరి నేనైతే అప్పుడే యూజ్ చేసేవాడిని తెలియక. మరి ఎందుకు అలా పెట్టారో నాకైతే ఇప్పుడు వచ్చి తెలియదు. ఓకే, సో తర్వాత వచ్చేసరికి లార్జ్ ఇంటెన్స్టైన్ అండి. సో అది కూడా ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఈ చుట్టూ ఉన్నది చూసారా, ఈ చుట్టూ ఉన్నది లార్జ్ ఇంటెన్స్టైన్ చూసారా ఇక్కడ. మరి ఈ లార్జ్ ఇంటెన్స్టైన్ ఏం చేస్తుంది సార్ అంటే, ఈ లార్జ్ ఇంటెన్స్టైన్ ఏం చేయదండి, జస్ట్ మనం తినేసిన ఫుడ్ అంతా అరిగిపోతుంది కదా, అరిగిపోయిన ఫుడ్లో వాటర్ని అబ్జర్వ్ చేసి బాడీకి ఇస్తుంది అన్నమాట. జస్ట్ ఏం చేయదు ఇది. యాక్చువల్గా వాటర్ని మనకి ఇది ఒక పెద్దగా ఉంటుంది, బట్ షార్ట్గా ఉంటుంది, షార్ట్ అన్నమాట. కంపేరింగ్ టు స్మాల్ ఇంటెన్స్టైన్, లార్జ్ ఇంటెన్స్టైన్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. అలాగే ఇది చాలా వైడర్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా వైడర్గా ఉంటుంది అన్నమాట. ఏది? లార్జర్ ఇంటెన్స్టైన్. ఇది ఏం చేస్తుంది? అబౌట్ 1.5 మీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఎన్ని మీటర్లు ఉంటుంది అంటే చాలా తక్కువ. చూడండి, స్మాల్ ఇంటెన్స్టైన్ 7.5 ఉంటుంది, కానీ లార్జ్ ఇంటెన్స్టైన్ మీరు చూసినట్లయితే ఓన్లీ 7.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో అది మాట. అయితే ఇది 1.5 మీటర్స్ మనకి లెంత్ ఉండడం జరుగుతుంది. మనకి అలాగే ఫుడ్లో ఉంటే ఇప్పుడు వేస్ట్ పాసేజ్ అంతా మనకి ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు నువ్వు తినేసిన వేస్ట్ ఫుడ్ అంతా మనకి
ఈ లార్జ్ ఇంటెన్షన్ ద్వారా ఇలా వెళ్ళి ఇలా వచ్చి త్రూ ది యానస్ అండ్ రెక్టమ్ ద్వారా బయటికి ఫుడ్ అనేది వచ్చేస్తుంది బాత్రూమ్ ద్వారా. ఓకేనా? సో అది అయితే ఈ లార్జ్ ఇంటెన్సిటీ ఫంక్షన్ వచ్చేసరికి అబ్జర్వింగ్ ద వాటర్ అండ్ సాల్ట్స్, సాల్ట్స్ని మనకి అబ్జర్వ్ చేసుకొని మన బాడీకి ఇచ్చేసి మిగిలిన పిప్ అంతా ఫుడ్ అంతా మనకి ఏమంటే బయటికి రెక్టమ్ ద్వారా బయటికి మనకి వచ్చడం జరుగుతుంది అన్నమాట. దీన్నే ఎజెషన్ అంటాం. ఇలా బయటకు వచ్చేదాన్ని ఫుడ్ని మనం ఏమంటాం? ఎజెషన్ అంటాం. ఓకేనా? మనం స్మాల్ ఇంటెన్సిటీలో ఏం నేర్చుకున్నాం? ఎసిమిలేషన్ అంటే ఏంటో చూసాం. ఇక్కడ లార్జ్ ఇంటెన్సిటీలో ఏంటి? ఎజెషన్ అంటే ఏంటో చూసాం. ఓకేనా? సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ రాయడానికి టైం పడుతుంది కాబట్టి నేను రాయట్లేదు, నోటుతో చెప్పేస్తున్నాను. సో నోటుతో చెప్పినప్పుడు మీకు అర్థమైన పాయింట్స్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో మనం అరిగిపోయిన ఫుడ్ అంతా టైం టు టైం ఒకటి గుర్తుపెట్టుకోండి, లార్జ్ ఇంటెన్షన్లోకి టైం టు టైం ఫుడ్ అనేది ట్రావెల్ అయిపోతుంది. సో ఇలా బయటకు వచ్చేదాన్ని యానస్ ద్వారా బయటకు వచ్చేదాన్ని ఎజెషన్ అంటాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ అవర్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే లివర్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఆ లివర్ గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో లివరే కాదు, లివర్తో పాటు ఈ డయాగ్రామ్లో మీకు ప్యాన్క్రియాస్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది లివర్ అండి. సో ప్యాన్క్రియాస్ అంటే ఇక్కడ చూడండి ఆకు లాంటి షేప్, ఒక లీఫ్ షేప్డ్ పార్ట్ కనిపిస్తుంది చూసారా? సో దీన్ని మనం ప్యాన్క్రియాస్ అంటాం. ఓకేనా? సో దానికోసం మనం రెండింటి కోసం చెప్తాం. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక బంతిలా కనిపిస్తుంది చూసారా? దీన్ని గాల్ బ్లాడర్ అంటాం. ఇందాక చెప్పాను చూసారా, బైల్ జ్యూస్, లివర్ ఒక జ్యూస్ని రిలీజ్ చేస్తుందని చెప్పాను. లివర్ రిలీజ్ చేసే జ్యూస్నే మనం ఏమంటాం? బైల్ జ్యూస్ అంటాం. ఏమంటాం? బైల్ జ్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తినే ఫుడ్లోని మనకి ఏముంటుందని చెప్పాను? ఫ్యాట్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆల్కహాల్లోని కానీ వీటిల్లోని కానీ, ఇప్పుడు మాంసం తింటున్నాము, చేపల పులుసు తింటున్నాం, అందులో ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్స్ అన్నీ కూడా మనకి ఎవరు డైజెస్ట్ చేస్తారు, ఎవరు అరగదీస్తారంటే ఈ బైల్ జ్యూస్ అనే చెప్పుకోవాలి. మరి ఈ బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? లివర్ నుంచి వస్తుంది. సో అయితే కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి చూద్దాం. లివర్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను మీకు. లివర్ కోసం డాక్టర్స్ చదువుతారు కదా, ఎవరైతే లివర్ కోసం చదువుతారో The study of liver is called హెపటాలజీ. ఓకేనా? హెపటాలజీ అంటారు. హెపటో అంటే లివర్. ఓకే? సో లివర్కి వచ్చే వ్యాధిని హెపటైటిస్ అంటారు. లివర్కి వచ్చే వ్యాధి ఏదైతే వ్యాధి అంటారో, వ్యాధి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను, డిసీజెస్, తెలుగులో వ్యాధి అంటారు. ఎవరికైతే లివర్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయో ఆ డిసీజ్ని ఏమని పిలుస్తారంటే హెపటైటిస్ అంటారు. ఓకే? హెపటైటిస్ ఏదో హెపటైటిస్ ఇలాంటి పదాలు నువ్వు చూసావు అంటే అది దేనికి సంబంధించినట్లు? లివర్కి సంబంధించినట్లు. మీకు తెలుసా మన బాడీలో ద లార్జెస్ట్ గ్లాండ్, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను చూడండి. లార్జెస్ట్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారంటే లివర్. ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ లివర్. ఓకేనా? సుమారుగా దీని వెయిట్ ఎంత ఉంటుంది తెలుసా? దీని వెయిట్ వచ్చేసరికి 1.5 kgs ఉంటుంది. చూడండి ఎంత వెయిటో, 1.5 kgs ఉంటుంది. అంటే సుమారుగా 1500 grams, గ్రామ్స్లో చెప్పుకుంటే 1500 grams ఉంటుంది. ఓకేనా? అలాగే మీకు తెలుసా ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ రీజనరేషన్ ఆర్గాన్. లివర్ అనేది ఏంటంటే రీజనరేషన్ ఆర్గాన్. ఏంటి సార్ రీజనరేషన్ అంటే ఏంటి సార్? రీజనరేషన్ ఆర్గాన్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ని నేను సగం కట్ చేశాను అంటే, ఇక్కడ ఒక ముక్క కట్ చేశాను ఇలాగా. ఈ ముక్క కట్ చేసిన తర్వాత నువ్వు చచ్చిపోతావు అంటే లేదు, మళ్ళీ ఆ ఆర్గాన్ ఏమవుతుంది? రీజనరేట్ అవుతుంది. మళ్ళీ లివర్ ఏమవుతుంది? ఒకవేళ సగం ముక్క నేను కట్ చేసిన లివర్లో అది మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. ఎవరికైనా మనం లివర్ 1/2 kg ఇచ్చినా సరే 6 నెలల్లో అది మళ్ళీ పెరిగిపోతుంది. 1/2 kg, 1.5 kg పెరిగిపోతుంది. అంటే అంత పవర్ ఉందన్నమాట. నువ్వు ఎవరికైనా లివర్ని ఇచ్చేసి 1/2 kg ఇచ్చినా సరే 6 నెలల్లో అది మళ్ళీ పెరిగిపోతుంది. సో అది మాట. అలాగే రీజనరేటివ్ ఆర్గాన్, అందుకే దీన్ని ఏమన్నాను నేను? రీజనరేటివ్ ఆర్గాన్ అని చెప్పానమాట. అలాగే హైయెస్ట్ యాక్టివ్ ఆర్గాన్ అన్నమాట. ఓకేనా? హైయెస్ట్ యాక్టివ్ ఆర్గాన్, యాక్టివ్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అందుకే చూడండి, మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మందు తాగుతారు కదా, మందు తాగినప్పుడు లివర్ పాడైపోద్దిరా అంటారు. ఎందుకు లివర్ పాడైపోద్ది? నువ్వు మందు తాగుతూ అలా బీర్లు, మందులు ఇలాగ ఏది పడితే తాగేస్తే మందులో ఏముంటుంది? బీర్ అనేది ప్యూర్ ఆల్కహాల్లో ఏముంటుంది? ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ని ఎవరు కరిగిస్తారు? లివర్లో వచ్చే బయల్ జ్యూస్. మరి ఆ ఫ్యాట్ని కరిగించాలంటే లివర్ అలా బయల్ జ్యూస్ని ఇస్తూ పాడైపోతుంది అన్నమాట. సో అది మాట. అలాగే హైయెస్ట్ యాక్టివ్ ఆర్గాన్ అని చెప్పాను కదా, దట్స్ వై అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే బయోకెమికల్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. ఓకేనా? లివర్ని ఏమని పిలుస్తారు? బయోకెమికల్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. బయోకెమికల్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు అన్నమాట.
ఓకేనా, అది. అలాగే బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసేది కూడా బాడీలో లివర్ ప్రొడ్యూసెస్ హీట్. బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసేది కూడా ఎవరు అంటే లివర్ మాట. ఓకేనా. సో అలాగే ఈ హీట్ ద్వారా ఇది ఏం చేస్తుందంటే బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. చూసారా ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూసారా లివర్లో. సో అది మాట. అలాగే లివర్ ఇంకేం చేస్తుందంటే టాయిలెట్ని కూడా సింథసైజ్ చేస్తుంది. లివర్ సింథసైజ్ ద యూరియా. ఓకే, మనం టాయిలెట్ వెళ్తాం కదా, సో ఇది ఏం చేస్తుందంటే యూరియాని సింథసైజ్ చేస్తుంది అన్నమాట. యూరియాని ఏం చేస్తుంది, సింథసైజ్ చేస్తుంది. ఓకేనా. సో అది మనకు ఇప్పుడు టాయిలెట్ వస్తుందా, సో యూరిన్, ఆ యూరిన్ని మనకి సింథసైజ్ చేసేది ఎవరు అంటే లివరే. ఓకేనా. సో అది మాట. అయితే లివర్లో ఒక సెల్ ఉంటుంది, దాన్ని కఫర్ సెల్ అంటారు. యాక్చువల్గా ఒక వర్డ్ ఉంటుంది, లివర్ కంటైన్ వన్ స్పెషల్ సెల్ ఉంటుంది, దాన్ని కఫర్ సెల్ అంటారు. అయితే ఇవి ఫాగోసైటిస్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఇది ఈ కఫర్ సెల్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా, కఫర్ సెల్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఈ కఫర్ సెల్ అంటే దీస్ ఆర్ షో ఫాగోసైటోసిస్ మాట. ఫాగోసైటోసిస్ అంటే మీన్స్ సెల్ ఈటింగ్ బ్యాక్టీరియా మాట. కఫర్ సెల్ అంటే యాక్చువల్గా మీకు ఎగ్జామ్లో యూజ్ అవ్వచ్చు, ఫాగోసైటోసిస్ అంటారు. ఫాగోసైటోసిస్ అంటే సెల్ ఈటింగ్ బ్యాక్టీరియా, సెల్ ఈటింగ్ బ్యాక్టీరియా మాట. ఓకే, అప్పుడు మనకి అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు అంటే బ్యాక్టీరియాని తినేస్తుంది అన్నమాట. ఓకేనా. సెల్ ఈటింగ్ బ్యాక్టీరియా అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి లివర్ అనేది మనకి ఇక్కడ లివర్ కూడా మనకి ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. లివర్ ఆల్సో గివ్ ప్రొటెక్షన్ టు ద బాడీ. ఓకేనా. అలాగే లివర్లో ఎటువంటి విటమిన్స్ ఉంటాయి, లివర్ స్టోర్స్ విటమిన్ ఏ. విటమిన్ ఏ బాడీలో ఎక్కడ ఉంటుందంటే విటమిన్ ఏ, అలాగే విటమిన్ డి, అలాగే విటమిన్ B12. ఓకేనా. సో మ్యాక్సిమం విటమిన్ B12 కన్నా విటమిన్ ఏ, విటమిన్ డి ఎక్కువగా మనకు ఉండడం జరుగుతుంది. అలాగే ఐరన్. ఓకే, లివర్లో ఏముంటుంది, ఐరన్, తర్వాత కాపర్, తర్వాత ఫ్యాట్. ఓకేనా. తర్వాత గ్లైకోజన్. ఓకేనా, గ్లైకోజన్. ఓకేనా. ఫ్యాట్ సాల్యుబుల్స్ మాట చెప్పాను కదా. మరి ఇవన్నీ ఏంటి, ఫ్యాట్ సాల్యుబుల్స్. కావాలంటే మీరు చూడండి, విటమిన్ డి, విటమిన్ ఏ, ఫ్యాట్ సాల్యుబుల్స్. మీరు విటమిన్స్ లెసన్లో నేర్చుకున్నారు ఆల్రెడీ. ఇవి వాటర్ సాల్యుబుల్స్, ఫ్యాట్ సాల్యుబుల్స్ అని అందులో మీరు నేర్చుకున్నారు కదా. సో అది మాట. సో ఈ విధంగా తర్వాత నువ్వు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే చెప్పాను కదా లివర్ అనేది బికమ్ హార్డ్, ఇట్ లీడ్స్ టు కైరోహోసిస్. నేను చెప్పాను కదా ఇందాక మందు ఎక్కువగా తాగేస్తే ఒక డిసీజ్ అనేది లివర్ క్యాన్సర్ అనేది వస్తుందని చెప్పాను కదా. నువ్వు మందు ఎక్కువగా తాగేస్తున్నావు అనుకో, మీ ఇంట్లో ఫాదర్ కానీ ఆ తర్వాత మీ తాతయ్యలు కానీ ఎవరైనా ఎక్కువగా మందు తాగేస్తే వాళ్ళకి చెప్పండి లివర్ క్యాన్సర్ వస్తుందని. ఆ లివర్ క్యాన్సర్ పేరు ఏంటంటే సైరోసిస్ మాట. సైరోసిస్ అంటారు దాన్ని. లివర్కి వచ్చే క్యాన్సర్ని ఏమంటాం, సైరోసిస్ అని అంటాం అన్నమాట. అయితే మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లివర్ వచ్చేసరికి ఏంటి, లివర్లో నుంచి మనకు ఒక జ్యూస్ వస్తుందని చెప్పాను. ఏం జ్యూస్ అది, బైల్ జ్యూస్. ఇది ఏ కలర్లో ఉంటుందంటే పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. బైల్ జ్యూస్ అనేది మనకి అందులో నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ బైల్ జ్యూస్ ఏం చేస్తుంది, ఫ్యాట్స్ని కరిగిస్తుంది, డైజెస్టింగ్ ద ఫ్యాట్స్, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటారు మీకు టెక్స్ట్ బుక్లోని. ఓకేనా. మరి ఈ బైల్ జ్యూస్ ఎలా ఉంటుంది సార్, ఈ బైల్ జ్యూస్కి ఏంటి అసలు, ఈ బైల్ జ్యూస్ పాయింట్ ఏంటంటే బైల్ జ్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి బాడీలో. ఓకేనా. ఈ బైల్ జ్యూస్ మనకి ఎలాగుంటుందంటే ఈ బైల్ జ్యూసు మనకి ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకేనా. ఏ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, పేల్ ఎల్లో కలర్ అంటారు. ఓకేనా. సో ఈ బైల్ జ్యూస్లో మనకి ఎందుకు ఎల్లో కలర్లో ఉంటుంది అంటే యాక్చువల్గా ఎల్లో కలర్లో ఉండడానికి కారణం బైల్ పిగ్మెంట్. పిగ్మెంట్ అంటే కలర్, బైల్ పిగ్మెంట్. ఓకేనా. ఈ బైల్ పిగ్మెంట్లో ఏముంటుందంటే బైల్ రుబిన్, బైల్ వర్దిన్ అని ఉంటుంది. బైల్ రుబిన్, ఈ బైల్ రుబిన్నే మనం ఎల్లో కలర్ అని చెప్తాం. ఓకేనా. ఇంకోటి ఏం చెప్పాను, బైల్ వర్దిన్. ఈ బైల్ వర్దిన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకే, పేల్, అందుకే పేల్ అని అనమాట. ఓకేనా. అలాగే ఇంకేముంటాయి బైల్ జ్యూస్లో, బైల్ సాల్ట్స్ ఉంటాయి, అంటే ఉప్పు, బైల్ సాల్ట్స్ ఉంటాయి. ఈ బైల్ సాల్ట్స్లో ఏముంటుందంటే సోడియం గ్లయోకోలేట్ అనే ఒక సాల్ట్ అయితే ఉంటుందన్నమాట. సోడియం ఉంటుంది, సాల్ట్ అంటేనే సోడియం యాక్చువల్గా. ఓకేనా. సోడియం ఉంటుంది, సోడియం గ్లైకోకోలేట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అయితే మరి బైల్ జ్యూస్ డస్ నాట్ కంటైన్ ఎంజైమ్స్, కానీ ఫ్యాట్స్ని కరిగించడంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆయిల్స్ తినేస్తాం, పానీపూరి, బజ్జీలు, పకోడీలు ఏవి పడితే అవి తినేస్తాం. అందులో ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో కూడా మనకు తెలియదు, కానీ అలాంటి ఫ్యాట్స్ని కూడా మనకి కరిగించేది ఎవరు అంటే బైల్ జ్యూస్.
అందుకే డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు, డోంట్ టేక్ ఆయిల్ ఫుడ్, డోంట్ టేక్ జంక్ ఫుడ్ అని. ఎందుకంటారు? బికాస్ అందులో ఉండే ఆయిల్స్ అనేవి కరిగించాలంటే బయలు జ్యూస్ చాలా ఎక్కువగా రిలీజ్ అవ్వాలి. సో అలాగే నువ్వు ఒకవేళ ఎక్కువగా డాక్టర్ చెప్పినట్లు చెప్పకుండా నువ్వు ఆయిల్స్ అయ్యి ఎలాంటి పడితే అలాంటి ఆయిల్స్ తీసుకున్నావు అనుకో, నీకు జాండీస్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా మీకు తెలుసా, జాండీస్ యాక్చువల్గా అంటే ఆయిల్స్ వల్ల నేను చెప్పట్లేదు, జాండీస్ అనే ఒక వ్యాధి వస్తుంది మీకు. ఆ జాండీస్ అనే వ్యాధి దేనికి వస్తుందో తెలుసా? ఈ జాండీస్ అనే వ్యాధి యాక్చువల్గా లివర్కి వస్తుంది. ఓకేనా? ఇది దేనికి వస్తుంది? లివర్కి వస్తుంది. ఇట్ ఈస్ ఎ లివర్ ప్రాబ్లమ్. జాండీస్ హ్యావ్ జాండీస్ బికాస్ జాండీస్ ఈజ్ ఏ లివర్ ప్రాబ్లం. అందుకే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్స్ ఫుడ్ ఎలాంటి పడితే అలాంటి ఫుడ్లు తీసుకోకూడదు. ఓకేనా? అలాగే ఈ బయల్ జ్యూస్ని మనకి స్టోర్ చేసే పార్ట్ ఏంటి? అదే ఎవరు స్టోర్ చేస్తారంటే గాల్ బ్లాడర్. ఓకేనా? గాల్ బ్లాడర్ అనేది మనకి బయల్ జ్యూస్ని టెంపరీగా మళ్ళీ అది కంప్లీట్గా కాదు, టెంపరీగా మనకి బయల్ జ్యూస్ని స్టోర్ చేస్తుంది. టెంపరీగా బయల్ జ్యూస్ని ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది. ఓకే, ఇది స్టోర్ చేసి ఆ స్లోగా డిడెండం అంటే చెప్పాను కదా, ఇక్కడ బొమ్మ చూసారా గాల్ బ్లాడర్ నుంచి ఇక్కడ మనకి స్లోగా మనకి రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో అది అర్థమైందండి, పాయింట్స్ అర్థమవుతున్నాయి అందరికీ. సో అది మరి సార్ జాండీస్ అంటున్నారు, జాండీస్ ఎలా వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు కదా. సో ఈ జాండీస్ అనే వ్యాధి ఎలా వస్తుందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు గాల్ బ్లాడరు బయల్ జ్యూస్ రావడాన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పాను. గాల్ బ్లాడర్ యాక్చువల్గా మెయిన్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ బయల్ నుంచి లివర్ నుంచి వచ్చే బయల్ జ్యూస్ని ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ రిలీజ్ని కంట్రోల్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ బయల్ జ్యూస్ అనేది కంట్రోల్ అవ్వలేక రివర్స్లో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. బయల్ జ్యూస్ అనేది ఏమవుతుంది? రివర్స్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అలా రివర్స్గా బ్లడ్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి జాండీస్ వస్తుంది. ఓకేనా? అంటే బయల్ జ్యూస్ ఎక్కువగా రిలీజ్ అయితే ప్రమాదం ఏమొస్తుంది? జాండీస్ వస్తుంది. తెలుసుకోండి ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా. బయల్ జ్యూస్ ఎక్కువగా రిలీజ్ అయితే ఏమొస్తుంది? జాండీస్ వస్తుంది. సో దట్స్ వై ఇట్ లీడ్స్ టు జాండీస్ మాట. బయల్ జ్యూస్ రివర్స్లోని బ్లడ్లోకి వెళ్ళిపోతే ఎక్కువగా బయల్ జ్యూస్ రిలీజ్ అయిందంటే బ్లడ్లోకి మనకి జాండీస్ వస్తుంది. ఓకే, సో అది మాట. సో అయితే స్మాల్ ఇంటెన్షన్ కోసం చూసాం, లార్జ్ ఇంటెన్షన్ కోసం చూసాం. ఓకేనా? అలాగే లివర్ కోసం చూసాం. తర్వాత ఇంకేంటి? ప్యాన్క్రియాస్ కోసం చెప్పాలి కదా. సో నెక్స్ట్ ప్యాన్క్రియాస్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ప్యాన్క్రియాస్. ఓకే, ఈ ప్యాన్క్రియాస్ కోసం మనం చూసినట్లయితే ఇది బిలో స్టమక్ ఉంటుంది, స్టమక్కి బిలో ఉంటుంది. లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎలా ఉంటుంది చూడడానికి? లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఒక ఆకు భాగంగా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది చూడడానికి, ఇలా ఉంటుంది ప్యాన్క్రియాస్. ఓకే, అయితే ఈ ప్యాన్క్రియాస్ని మిక్స్డ్ గ్లాండ్ అని అంటారు. ఓకే, లివర్ అనేది గ్లాండ్ అంటారు, బట్ దీన్ని ఏమంటారు? మిక్స్డ్ గ్లాండ్ అంటారు. ఎందుకు సార్ దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటారంటే బికాజ్ ఈ ప్యాన్క్రియాస్ ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా ఒక పనే చేయాలి, ఇవి రెండు పనులు చేస్తాయి. ఏంటంటే ఇవి ఒక సైడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి, ఇంకొక సైడు ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేస్తాయి. ఎవరైతే హార్మోన్స్ని ఎంజైమ్స్ని రెండింటిని మనకి రిలీజ్ చేస్తారో వాటిని మిక్స్డ్ గ్లాండ్స్ అంటారు, లేదంటే హెటెరోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. మనకి 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి, ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్. 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి రెండు రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ రెండు రిలీజ్ అయిన వాటిని హెటెరోక్రైన్ గ్లాండ్స్ అంటారు. సో ప్యాన్క్రియాస్ అనేవి ఎండోక్రైన్ ఎక్సోక్రైన్కి సంబంధించిన పార్ట్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ని రెండింటిని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ప్యాన్క్రియాస్ నుంచి కూడా కొన్ని జ్యూస్లు వస్తాయి, అంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ప్యాన్క్రియాస్ ఆల్సో ఒక జ్యూస్ని రిలీజ్ చేస్తుందన్నమాట. దాన్ని ప్యాంక్రియాటిక్ ఎంజైము అమైలేజ్, అంటే ట్రిప్సిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏం రిలీజ్ చేస్తుందంటే అమైలేజ్, ట్రిప్సిన్. ప్యాన్క్రియాస్ రిలీజ్ చేసే జ్యూసెస్ ఇవన్నీ కూడా లైపేస్. ఓకేనా? తర్వాత కైమోట్రిప్సిన్. సో ఇలాంటివన్నీ ఇవి యూజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, టీఏఎల్కే టాక్ అని గుర్తుపెట్టుకోండి. దీనికి సింపుల్ ట్రిక్ ఏంటంటే టీఏఎల్సి టాక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అమైలైజ్, ట్రిప్సిన్, లైపేస్, కైమోట్రిప్సిన్ అని. ఓకేనా? ఈ అమైలైజ్ అనేది ఏం చేస్తుందంటే మనకి స్టార్చ్ మీద, అంటే మనం తినే ఫుడ్లో స్టార్చ్ మీద యాక్ట్ అవుతుంది అన్నమాట. ఇది స్టార్చ్ మీద యాక్ట్ అవుతుంది. ఇందాక చెప్పాను ఈ ట్రిప్సిన్ తర్వాత కైమోట్రిప్సిన్ ఈ రెండు కూడా మనకి బోత్ ఆర్ ప్రోటీన్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటి? ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తాయి.
అంటే ప్రోటీన్స్ని పాలీపెప్టైడ్ చైన్స్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ లైపేజ్లోనే ఉంది లిపిడ్స్, అంటే ఫ్యాట్ని కరిగిస్తాయి. ఓకేనా, ఫ్యాట్స్ మీద యాక్ట్ అవుతాయి అన్నమాట లైపేజ్ అనేది. ఓకేనా, సో అది ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. సో అది ప్యాన్క్రియాస్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. సో చాలా హెవీ లెంతీ వీడియో నేను లైఫ్లో ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు వచ్చి ఎంత లెంతీ వీడియో ఎప్పుడు చేయలేదు. బట్ నీడ్ కాబట్టి మొత్తం ఒక్కసారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే ప్యాన్క్రియాస్ అనేది ఒక ఆర్గన్ అండ్ గ్లాండ్ అని కూడా చెప్తూ ఉంటారు. గ్లాండ్స్ ఆర్ ఆర్గాన్స్ దట్ ప్రొడ్యూస్ రిలీజ్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ. మనకి ఆర్గన్ అని ఇప్పుడు అంటాం, ఏదైనా సబ్స్టెన్స్. గ్లాండ్స్ అనేవి మనకి ఏంటి, మనకి ప్రొడ్యూస్ చేస్తే సబ్స్టెన్స్ని డైరెక్ట్గా రిలీజ్ చేస్తుందన్నమాట. ఇది బ్లడ్లో కూడా రిలీజ్ చేస్తుంది. అలాగే ఇది ఎక్సోక్రైన్ ఫంక్షన్ చేస్తుంది. ఎక్సోక్రైన్ అంటే ఏంటి, ఎక్సోక్రైన్ అంటే ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే దీన్ని హెటెరోక్రైన్ గ్లాండ్ అంటారని కూడా చెప్పాను కదా. ఓకేనా, ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్. ఎండోక్రైన్ ఫంక్షన్ ఏంటి, హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఎక్సోక్రైన్ ఫంక్షన్ ఏంటి, ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, సో అది మాట. అది ఎక్సోక్రైన్ అంటే అందరికి అర్థమైంది కదా. సో ఓకే. అండ్ ఇంకోటి, ఎక్సోక్రైన్ ఎలా కనిపెట్టాలి సార్ అంటే, ఎక్సోక్రైన్ వాటికి ఏముంటుందంటే డక్ట్ ఉంటుంది. డక్ట్, ఇవి డక్ట్లెస్ మాట. సార్ ఏంటి సార్ డక్ట్లెస్ అంటే, డక్ట్ అంటే ట్యూబ్ అండి, గొట్టంలా ఉంటాయి. ఓకేనా, గొట్టంలా ఉంటాయి. డక్ట్లెస్ అంటే గొట్టాలు ఏమి ఉండవు. ఓకేనా, గొట్టాలు ఉంటే ఎక్సోక్రైన్ అని, గొట్టాలు లేకపోతే డక్ట్ లేకపోతే ఎండోక్రైన్ అని అంటన్నమాట. ఓకేనా, సో అది ఇవి డైరెక్ట్గా హార్మోన్స్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఓకే, సో అది నెక్స్ట్. సో ఇక్కడే మనకి ఎక్కువగా షుగర్ వ్యాధులు వచ్చిన వాళ్ళకి మనకి ప్యాన్క్రియాస్ ఇప్పుడు మనకి ఇన్సులిన్ కోసం మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా, ప్యాన్క్రియాస్లో ఉండే డక్ట్ మనకి ఏంటంటే బైల్ డక్ట్కి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకి బైల్ జ్యూస్ అనేది మనకి లివర్ టు గాల్ బ్లాడర్ రావడం. సో లివర్ కూడా డక్ట్ ఉంటుంది. ఓకేనా, సో గాల్ బ్లాడర్ రావడం, సో ఆ విధంగా మనకి ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేయడం. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఒకళ్ళు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ మీతో పంచుకుంటున్నాను. ఒక పర్సన్ ప్యాన్క్రియాస్ లేకుండా బతకగలడని అడిగారు. ఎస్, బతకగలడు, అంటే దే కెన్ లివ్ వితౌట్ ప్యాన్క్రియాస్. కానీ ఆ మనిషి బతకాలంటే ఒక ఎంజైమ్ పిల్స్ని డైజెస్ట్ చేసుకోవాలన్నమాట, ఫుడ్లో వేసుకోవాలి. ఏంటంటే ఇన్సులిన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇన్సులిన్ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటేనే ఆ మనిషి బతకగలడు, లేదంటే బతకలేడు. ఎందుకంటే ప్యాన్క్రియాస్లో రిలీజ్ చేసే ఈ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, సో ప్యాన్క్రియాట్ రిమూవ్ చేయడం అనేది రేర్, అది అసలు జరగదు అది. బట్ రిమూవ్ చేస్తే మాత్రం ఇంకా మనిషి జీవితాంతం ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు వేసుకుంటూనే ఉండాలి. ఓకేనా, ఈ ప్యాన్క్రియాస్ చూడడానికి ఎంత ఉంటుందంటే 6 ఇంచెస్ ఉంటుందండి, సుమారుగా 6 ఇంచెస్ లాంగ్ ఉంటుంది. ఓకేనా, ఇది సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్. ఈ ప్యాన్క్రియాస్ అనేది ఏంటి, సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్, సెకండ్ లార్జెస్ట్ లివర్ తర్వాత మాట. లార్జెస్ట్ గ్లాండ్ ఏదైనా ఉంది అంటే అది ప్యాన్క్రియాస్ అనే మనం చెప్పచ్చు. ఓకేనా, ఈ ప్యాన్క్రియాస్ వల్ల వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయి అంటే డయాబెటీస్. మీ ఇంట్లో చాలామందికి షుగర్ కానీ, నానమ్మలకు కానీ, తాతయ్యలకు కానీ షుగర్ వచ్చే ఉంటుంది. షుగర్ వస్తుంది, డయాబెటీస్ అంటారు దీన్ని. డయాబెటీస్ 2 రకాలు ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి. ఓకేనా, తర్వాత ఇంకో వ్యాధి ఏంటంటే హైపర్ గ్లైసెమియా, హైపోగ్లైసెమియా అంటారు. హైపర్ గ్లైసెమియా అంటే ఇప్పుడు నీ బాడీలో గ్లూకోజన్ అనేది ఎక్కువగా అయిపోయింది అనుకో, షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోయింది అనుకో, దాన్ని హైపర్ గ్లైసెమియా అంటారు, గ్లైసెమియా అంటారు. అది నీ బాడీలో షుగర్ తక్కువ అయిపోయింది అనుకో, హైపోగ్లైసెమియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ సత్యముద్రలో చూడండి, సమంత తనకి షుగర్ లేకపోతే తన బ్రెయిన్ ఏం పనిచేయదు. ఎందుకంటే బ్రెయిన్కి ఇంపార్టెంట్ ఏంటి, షుగర్ ఉండాలి బ్రెయిన్కి. షుగర్ ఉంటేనే కదా సో బ్రెయిన్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అలాగే బ్లడ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లడ్లో షుగర్ కానీ ఎక్కువైపోతే, షుగర్ కానీ ఇంక్రీజ్ అయిపోతే దాన్ని హైపర్ గ్లైసెమియా అంటారన్నమాట. షుగర్ అంటే షుగరే గ్లూకోజ్ అంటాం, బాడీలో టూ మచ్ గ్లూకోజన్. ఈ షుగర్ అంటే ఏంటి, గ్లూకోజ్ అనమాట. ఈ గ్లూకాగన్ అనేది ఎక్కువగా అయిపోతే దాన్ని హైపర్ గ్లైసెమియా అంటాం, హైపర్ గ్లైసెమియా అంటాం. ఓకేనా, సో అది టూ మచ్ గ్లూకాగాన్ అనేది రిలీజ్ అయిపోతే మనకి హై బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది అనమాట. అది ఒకవేళ తక్కువ అయితే హైపో అంటాం. హైపర్ అంటే హై, హైపో అంటే లో మాట. ఓకే, హైపర్ గ్లైసెమియా అంటాం, గ్లైసెమియా అంటాం, హైపోగ్లైసెమియా అంటాం. ఎప్పుడు టూ మచ్ ఇన్సులిన్ మనకి రిలీజ్ అయితే బ్లడ్లో ఇట్ కాసెస్ లో బ్లడ్ షుగర్ అన్నమాట. సో అప్పుడు హైపోగ్లైసెమియా అంటాం అన్నమాట. ఓకేనా, ఇవి ప్యాన్క్రియాస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, లార్జ్ ఇంటెన్షన్ కోసం చెప్పాను. తర్వాత
సో రెక్టమ్ తర్వాత ఇంకా లాస్ట్ నేను ఇక్కడ చెప్పేస్తాను, డైరెక్ట్గా డయాగ్రామ్లో చెప్పేస్తాను. సో అక్కడికి వెళ్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, గాల్ బ్లాడర్, ప్యాన్క్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, అపెండిక్స్ కోసం చెప్పాం. ఇప్పుడు రెక్టమ్ అండ్ యానస్. రెక్టమ్ అంటే యాక్చువల్గా మనకి ఫుడ్ వేస్టేజ్ అంతా ఇందులో నుంచే వచ్చేస్తుందండి. సో ఓకేనా, ఫుడ్ వేస్టేజ్ అంతా మనకి రెక్టమ్ నుంచి వచ్చేస్తుంది. యానస్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది డైజెస్ట్ సిస్టమ్ పార్ట్ బాడీ. పూప్ అంటాం, మనం వెళ్తాం కదా బాత్రూమ్, దాన్ని పూప్ అంటాం. సో అది ఇందులో నుంచే మనకి వచ్చేస్తుంది. ఓకేనా? సో అది మాట మనకి లార్జ్ ఇంటెస్టైన్లో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, సో ఇది మనకి పూప్ రూపంలో బయటికి అనేది వచ్చేస్తుంది. యానస్ ద్వారా మనం బయటికి దాన్ని వదిలేస్తాం అన్నమాట. ఓకేనా? వీటి కోసం చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఓకేనా? సో అది మాట ఆటోమేటిక్గా మనం ప్రెషర్ అప్లై చేస్తే, మనం యానస్ ద్వారా ప్రెషర్ అప్లై చేస్తున్నప్పుడు బాత్రూమ్కి, సో అది బయటికి ఫుడ్ అనేది వచ్చడం జరుగుతుంది అన్నమాట. సో సైన్స్లో మీకు నవ్వు రావచ్చు, బట్ సైన్స్లో ఎప్పుడు నవ్వకూడదు. సో అది యానస్, రెక్టమ్ అనేది దానికి యూజ్ అవుతుంది. పెద్దగా దాని మీద ఇంపార్టెంట్ ఏం కాదు అంతగా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఇందులో చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో అయితే యానిమల్ డైజెషన్ కోసం, రుమినేషన్ కోసం నేను చెప్పలేదు. సో రుమినేషన్ కౌలో ఎలా జరుగుతుంది, తర్వాత అమీబా ఉంటుంది, అమీబాలో డైజెషన్ ఎలా జరుగుతుంది, కౌలో డైజెషన్ ఎలా జరుగుతుందో స్మాల్ వీడియోస్ తోటి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయింది. సో నాకు తెలిసినంతవరకు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మీకు బాగా అర్థమై ఉంటుంది నాకు తెలిసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో స్కూల్ పిల్లలకు కూడా, ఎవరైతే ఉంటారో 7th క్లాస్ చదివిన వాళ్ళకి ఈ లెసన్ అనేది చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.